లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? ఫంక్షనల్ కవరేజ్ అంటే ఏంటి, కోడ్ కవరేజ్ అంటే ఏంటి, దాంట్లో పిన్స్ ఏమున్నాయి, ట్రాన్సిషన్ పిన్స్ ఏంటి, వైల్డ్ కార్డ్ పిన్స్ ఏంటి, అండ్ దెన్ ఇగ్నోర్డ్ పిన్స్, ఇల్లీగల్ పిన్స్, అండ్ దెన్ ఇంప్లిసిట్ పిన్స్, ఎక్స్ప్లిసిట్ పిన్స్, ఇవన్నీ చూసాం. ఓకే, సో ఈరోజు ఏంటంటే కవరేజ్ మెథడ్స్. అసలు ఈ మెథడ్స్ అనేవి దేని పర్పస్ కోసం, జనరల్గా మనం కవరేజ్ మెథడ్స్ అనేవి దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటామంటే, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఇప్పుడు మనకి నలుగురు అటెండ్ అవ్వాలి. సో నలుగురు అటెండ్ అయ్యారా లేదా, లేదంటే ఇంకెవరైనా రాలేదా అనేది నేను చెక్ చేసుకోవాలి. ఎవరు ఎన్ని టెస్టులు కంప్లీట్ చేశారు, నేను వర్క్ ఇచ్చాను అది ఎంతవరకు కంప్లీట్ చేశారు, ఎవరు ఎన్ని టెస్టులు కంప్లీట్ చేశారు, సో ఇంకా ఎన్ని కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ నేను ఏం చేస్తానంటే కవర్ గ్రూప్ లా అదే నేను ఒక టీచర్గా మొత్తం అందరినీ వెరిఫై చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే కవర్ గ్రూప్ అనేది ఒక కంటైనర్ క్లాస్ లాగా ఉంటుంది. ఈ కంటైనర్ అనేది ఏం చేస్తుందంటే ఎవరు ఎన్ని టెస్టులు కంప్లీట్ చేశారు, సో ఇంకా ఎంతమంది కంప్లీట్ చేయాలి, ఇవన్నిటిని చెక్ చేసుకుంటుంది అనమాట కవర్ గ్రూప్ అనేది. అంటే కవర్ గ్రూప్ అనేది ఒక క్లాస్ టీచర్ లాగా వర్క్ అవుతుంది. దీంట్లో మెథడ్స్ అనేవి ఏంటంటే మనం యూజ్ చేసుకునే, అంటే నేను యూజ్ చేసుకునే, ఇప్పుడు నేను ఏం యూజ్ చేసుకున్నాను, ప్యాడ్ యూజ్ చేసుకున్నాను, ల్యాప్టాప్ యూజ్ చేసుకున్నాను, డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకున్నాను. ఈ మెథడ్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ అలాగే ఇక్కడ కవర్ మెథడ్స్ అనేవి కూడా ఏంటి అంటే, కవరేజ్ మెథడ్స్ అనేవి కూడా ఏంటంటే నేను యూజ్ చేసుకునే కొన్ని ఆపరేటర్స్. ఓకే, సో ఆ ఆపరేటర్స్నే కవరేజ్ మెథడ్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఎందుకు? సో కవరేజ్ మెథడ్స్ అనేవి దేని పర్పస్ కోసం అంటే, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఏమేమి మెథడ్స్? శాంపిల్ చేయడం, అంటే కవర్ గ్రూప్ అనేది ఎక్కడ వాల్యూస్ని స్టోర్ చేయాలి, అంటే వాల్యూస్ ఇస్తున్నాం కదా, ఆ వాల్యూస్ని ఇచ్చినప్పుడు మనం శాంపిల్ చేస్తున్నాం. ఎలాగా? కవర్ గ్రూప్ డాట్ శాంపిల్ అని చెప్పేసి ఇలా శాంపిల్ చేస్తున్నాం. శాంపిల్ చేయడం వల్ల మీరు ఏదైతే అడ్రస్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట దీంట్లో కవర్ గ్రూప్లో. అంటే అడ్రస్ ఈక్వల్ టు 25, డేటా ఈక్వల్ టు 100 అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఇలా సీజీ డాట్ శాంపిల్ చేసినప్పుడే ఆ వాల్యూస్ కవరేజ్లో స్టోర్ అవుతాయి, లేదంటే స్టోర్ అవ్వవు. ఓకే, అలానే నేను కవరేజ్ని స్టార్ట్ మెథడ్ని యూజ్ చేసుకున్నాను. అంటే శాంపిల్ అనేది జనరల్గా ఏంటంటే కవరేజ్ని శాంపిల్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా. అంటే వాల్యూని కవరేజ్ డేటాబేస్లో స్టోర్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి అంటే మనం ఈ శాంపిల్ మెథడ్ని యూజ్ చేసుకున్నాం. అలాగే స్టార్ట్ మెథడ్ అనేది మీకు స్టార్ట్ మెథడ్, స్టాప్ మెథడ్, సెట్ ఇన్స్టాన్స్ నేమ్, గెట్ కవరేజ్, గెట్ ఇన్స్టాన్స్ కవరేజ్. ఓకే, ఇవే కదా మనం యూజ్ చేస్తాం కవరేజ్ రావడానికి. గెట్ ఇన్స్టాన్స్ కవరేజ్ కానీ లేదంటే గెట్ కవరేజ్ కానీ యూజ్ చేసుకున్నాం, అంతే కదా. సో సేమ్ అవే మెథడ్స్ని మనం కాల్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ దేనికి అంటే కవరేజ్ మెథడ్స్ అనేవి, ఇవన్నీ కవర్ గ్రూప్లో కొన్ని మెథడ్స్ అనేవి ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి. అవి ఏంటి? కవరేజ్ని స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, శాంపిల్ చేయడానికి, ఇన్స్టాన్స్ నేమ్ని, ఓవరాల్ కవరేజ్ని రిట్రైవ్ చేసుకోవడానికి, అండ్ దెన్ సమ్ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ ఆఫ్ కవరేజ్ని రిట్రైవ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అది కవరేజ్ మెథడ్స్. సో దీంట్లో శాంపిల్ అనేది దేని పర్పస్ కోసం చెప్పాను కదా. శాంపిల్ అనేది జనరల్గా మనం ఇక్కడ శాంప్లింగ్ అంటే ఇక్కడ మీరు విత్ రెస్పెక్ట్ క్లాక్తో చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఎందుకు క్లాక్తో చేస్తామంటే ప్రతి ఇన్స్టెంట్ ఆఫ్ క్లాక్ దగ్గర మీకు చేంజ్ అయ్యే కొద్దీ ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ అదే చెప్తున్నాడు. నార్మల్లీ కవర్ గ్రూప్ అనేది శాంపిల్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఏ ఈవెంట్ మీద? కవర్ గ్రూప్ నేమ్ @POSH clock. దీని అర్థం ఏంటి? ప్రతి రైజింగ్ ఎడ్జ్ ఆఫ్ ద క్లాక్ దగ్గర కవరేజ్ అనేది శాంపిల్ జరగాలి అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు మరి క్లాక్ లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు క్లాక్ ఉంది కాబట్టి మనం కవరేజ్ CG @POSH clock అని చెప్పేసి మనం చెప్పేస్తున్నాం. అదే కవరేజ్ లేకపోతే అప్పుడు క్లాక్ అనేది లేకపోతే అప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే శాంపిల్ అనేది యూజ్ చేయాలి. ఈ శాంపిల్ యూజ్ చేయకపోతే మీరు ఏ వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ అనేవి కవరేజ్లో సేవ్ అవ్వవు. ఓకేనా? సో దానికోసం మనం జనరల్గా ఏం చేస్తాం? కవర్ గ్రూప్
కవర్ గ్రూప్ నేమ్ సీజీ అని చెప్పేసి రాసేస్తాం. ఇలా రాసినా నో ప్రాబ్లం. లేదు కవర్ గ్రూప్ నేము @posage clock కానీ లేదంటే నెగేజ్ క్లాక్ కానీ మనం ఇస్తే ఎప్పుడైతే శాంప్లింగ్ జరుగుతుందో ప్రతి శాంప్లింగ్ దగ్గర క్లాకేజ్ రైజ్ అయిన ప్రతిసారి మీకు శాంప్లింగ్ వాల్యూస్ అనేవి నోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఇప్పుడు ఇక్కడ చూసారా ఏం జరుగుతుంది, కవర్ గ్రూప్ నేమ్ ఉంది, కవర్ గ్రూప్ నేమ్ ఉంది, అండ్ దెన్ కవర్ గ్రూప్ లోపల ఏంటి కవర్ పాయింట్ నేమ్. కవర్ పాయింట్ అనేది ఎవరిని కవర్ చేస్తుంది, అడ్రస్ ని కవర్ చేస్తుంది. ఓకే, ఎండ్ గ్రూప్ చేసాం. ఇది బేసిక్ సింటాక్స్ ఆఫ్ కవర్ గ్రూప్ కదా. ఇది కవర్ గ్రూప్ సింటాక్స్. ఇప్పుడు కవర్ గ్రూప్ నేమ్, దానికి మెమరీ అనేది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత వాల్యూస్ ని పాస్ చేస్తున్నాం. ఈ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలంటే శాంపిల్ చేయాలి. శాంపిల్ చేస్తేనే నాకు కవర్ గ్రూప్ లో ఆ వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకే, అదే క్లాక్ ఇస్తే మనం ఈ శాంప్లింగ్ వాడక్కర్లే, కవర్ గ్రూప్ డాట్ శాంపిల్ అని చెప్పేసి యూజ్ చేయక్కర్లేదు. సో ఇక్కడ ఏం చేస్తాం, కవర్ గ్రూప్ @posage clock అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం. ఓకే, @posage clock అని మెన్షన్ చేస్తే దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ అదే శాంపిల్ చేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్ గా శాంపిల్ చేస్తుంది అనమాట. ఓకే, అదే చెప్తున్నాడు, కవర్ గ్రూప్ అనేది ఆటోమేటిక్ గా శాంపిల్ చేస్తుంది. శాంపిల్స్ ఆటోమేటికల్లీ ఆన్ ఎవ్రీ ఈవెంట్. ఈవెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, పాసేజ్ ఆఫ్ ద క్లాక్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మీరు ఏదైతే కవర్ గ్రూప్ తీసుకున్నారో కవర్ గ్రూప్ దాని నేమ్ వచ్చేసరికి సిఓవి @posage clock అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, సో అంటే ప్రతి పాసేజ్ క్లాక్ దగ్గర మనం శాంపిల్ చేయకపోయినా ఆటోమేటిక్గా శాంపిల్ అయిపోతుంది. అదే మనం క్లాక్ తీసుకోకపోతే కవర్ గ్రూప్ లో అప్పుడు మనం ఏం చేయాలి, మనమే శాంపిల్ చేయాలి, మాన్యువల్గా మనమే శాంపిల్ చేయాలి. అది ఓకే, అది శాంప్లింగ్ యొక్క పర్పస్. క్లాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. విత్ రెస్పెక్ట్ మనం క్లాక్ మెన్షన్ చేయకపోతే కనుక అప్పుడు మనమే శాంపిల్ చేయాలి. దానికి సింటాక్స్ ఏంటంటే కవర్ గ్రూప్ నేమ్ డాట్ శాంపిల్. ఓకే, స్టోరింగ్ ద డేటా కవర్ గ్రూప్ నేమ్ డాట్ శాంపిల్ అని యూజ్ చేసుకుంటే దెన్ we can sample the data. ఓకే, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ పీ సెలెక్ట్, పీ ఎనేబుల్, పీ రెడీ, ఈ మూడు ఉన్నాయి. మూడు వాల్యూస్ ని స్టోర్ చేయాలి అంటే కనుక cg డాట్ శాంపిల్. ఓకే, సో దిస్ ప్రివెంట్స్ ఇన్వాలిడ్ ఇమీడియట్ స్టేజ్ ఆఫ్టర్ ఫ్రమ్ ద ఎఫెక్టింగ్ కవరేజ్. అంటే ఇది ఏం చేస్తుంది, ఏమైనా ఇన్వాలిడ్ డేటాస్ ఉంటే కనుక వాటిని ప్రివెంట్ చేస్తుంది ఇప్పుడు cg డాట్ శాంపిల్ అనేది యూజ్ చేసుకోవడం వల్ల. ఓకే, క్లియరా. మనం ఏమి వాల్యూ ఇవ్వకుండా, సో అదర్ వాల్యూస్ మనం రేంజ్ ఇచ్చినప్పుడు ఆ రేంజ్ లో కాకుండా అవుట్ సైడ్ ద వాల్యూస్ ఇచ్చినప్పుడు అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, దాని లోపల కాకుండా వేరే వాల్యూస్ ఇస్తే కనుక అది ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, స్టార్ట్ మెథడ్, స్టాప్ మెథడ్. కవరేజ్ ని మనం కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేదే స్టార్ట్ మెథడ్ అనమాట. cg డాట్ స్టార్ట్ అంటే మీరు ఎప్పుడైతే కవరేజ్ ని స్టార్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి కవరేజ్ అనేది స్టోర్ చేయడం అనేది మొదలు పెడుతుంది. అదే ఓకేనా, అంటే కవరేజ్ కలెక్షన్ స్టార్ట్ చేయడానికి యూజ్ చేసుకునేది మనం స్టార్ట్ మెథడ్ అనమాట. ఇక్కడ ఇనిషియల్ బిగిన్, ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నాం, శాంపిల్ చేస్తున్నప్పుడు కవరేజ్ డాట్ శాంపిల్. ఈ కవరేజ్ డాట్ శాంపిల్ యూజ్ చేసుకున్న పర్లేదు, యూజ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఎక్కడి నుంచి రికార్డింగ్ జరుగుతుంది అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి జనరల్గా కెమెరా, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను క్లాస్ని, రికార్డ్ చేస్తున్నప్పుడు నేను క్లాస్ స్టార్ట్ అవ్వక ముందే రికార్డర్ అనేది ఆన్ చేసుకుని పెట్టుకున్నాను. ఓకే, బిఫోర్ మనకి క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత రికార్డర్ అనేది ఆన్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను క్లాస్ని స్టార్ట్ చేస్తున్నానో అక్కడి నుంచి రికార్డింగ్ అనేది జరగాలి. ఓకే, సో దాని పర్పస్ కోసం నేను ఈ స్టార్ట్ మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాను. అదే చెప్తున్నాడు, ఇమాజిన్ ఏ ప్రాసెసర్ బూట్ సీక్వెన్స్. అంటే మీరు ప్రాసెసర్ని తీసుకున్నారు, బూట్ చేయడం అంటే రీసెట్ చేయడం అనమాట. అంటే మనకి సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది, సో బూటింగ్ చేయండి అని చెప్పేసి అంటారు. బూట్ చేయడం అంటే సిస్టమ్ అన్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే బూటింగ్ చేయొచ్చు అంటే
అర్థమైందా? సో రీసెట్ ఈక్వల్ టు 1 చేసుకుంటాం. అప్పుడు కవరేజ్ అనేది నాట్ మీనింగ్‌ఫుల్. అంటే డ్యూరింగ్ రీసెట్ మనం కవరేజ్ ఏం సెలెక్ట్ చేసుకుంటాం? ఏమి తీసుకురాం కదా! ఆఫ్టర్ బూటింగ్ కంప్లీటెడ్ రీసెట్ ఈక్వల్ టు 0 దెన్ కవరేజ్ అనేది స్టార్ట్ చేస్తాం. అది. ఓకే. హ్మ్. మీరు ల్యాప్‌టాప్‌ని రీసెట్ చేశారు. రీసెట్ చేసినప్పుడు కొంత టైం తీసుకుంటుంది గదా! అది. కొంత టైం తీసుకొని అప్పుడు ఆన్ అవుతుంది. అదే బూటింగ్ టైమ్ అన్నమాట. అంటే డ్యూరింగ్ రీసెట్ ఆపరేషన్. మళ్ళీ స్టార్ట్‌కొచ్చేస్తదన్నమాట. అది. హ్మ్. హ్మ్. సో, ఆ కండిషన్‌లో మనం స్టార్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం జనరల్‌గా ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అడ్రెస్ ఈక్వల్ టు సమ్ 10 అడ్రెస్ ఈక్వల్ టు 20 ఇలా ఇస్తున్నాను. అలా కాకుండా నేను ప్రతిసారి వాల్యూ ఇవ్వకుండా ఏం చేస్తాను అడ్రెస్ ఈక్వల్ టు సమ్ డాలర్ రాండమ్ అని చెప్పేసి మెన్షన్ చేశాననుకోండి. సో, డాలర్ రాండమ్ అని చెప్పేసానంటే రాండమ్‌గా వాల్యూస్‌ని తీసుకుంటుంది. రాండమ్‌గా వాల్యూస్‌ని తీసుకుంటుంది. ఇక్కడ సీజీ అనేది కవర్ గ్రూప్ నేము సీజీ డాట్ శాంపిల్. మనకి ఎప్పుడైతే వాల్యూస్ ఇచ్చామో ఆ ప్రతి కండిషన్‌లోని వాల్యూస్‌ని అది ఏం చేస్తుంది ఆహ్, శాంప్లింగ్ చేస్తూ ఉంటుంది. అంటే స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అది. అంటే మనం మాన్యుయల్‌గా ఇంక ఇవ్వక్కర్లేదు 10, 20, 30, 40 అని చెప్పేసి ఇవ్వక్కర్లే. డాలర్ రాండమ్ ఇచ్చేస్తే ఆ రేంజ్ ప్రకారం మనం డేటా టైప్ మెన్షన్ చేస్తాం కదా! పైన అడ్రెస్ ఈక్వల్ టు సమ్ 7 డౌన్ టు 0 అడ్రెస్ అని చెప్పేసి ఏదో ఒకటి మెన్షన్ చేస్తాం. సో, లాజిక్ అనో, ఇంట్ అనో ఏదో ఒకటి మెన్షన్ చేస్తే ఈ రేంజ్‌ని బట్టి వాల్యూస్‌ని జనరేట్ చేస్తూ ఉంటాయి. ఓకే. హ్మ్. అంతే. హ్మ్. హ్మ్. అంతే. సో, కవరేజ్‌ని స్టాప్ చేయాలి అనంటే కనుక మనం కవరేజ్ సీజీ ఇన్‌స్టెన్స్ డాట్ స్టాప్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే మనం ఎక్కడైతే స్టాప్ యూజ్ చేసుకున్నామో ఆ తర్వాత ఏమైనా శాంపిల్ అవుతున్నాయి అనుకోండి డేటా. ఓకే. కవర్ గ్రూప్ డాట్ శాంపిల్ అని చెప్పేసి ఏమన్నా యూజ్ చేస్తే కనుక ఆ శాంపిల్ వాల్యూస్‌ని ఏం చేస్తుంది ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి అడ్రెస్ ఈక్వల్ టు డాలర్ యూ రాండమ్ అని చెప్పేసి ఇచ్చాను. సో, వన్స్ మీరు స్టాప్ చేసిన తర్వాత కవరేజ్‌ని, ఇంక మళ్ళీ మీరు శాంప్లింగ్ చేసిన వాల్యూస్ అన్నిటిని ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే. హ్మ్. సో, స్టాప్ మెథడ్ అనేది దేనికంటే మనం కవరేజ్ కలెక్షన్‌ని ఇంక ఆపేస్తున్నాం. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది. ఒక జాబ్ ఉంది. ఆ జాబ్‌కి కొన్ని అప్లికేషన్స్ పెడుతూ ఉంటారు. సో, వన్స్ డెడ్‌లైన్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంక అప్లికేషన్స్ ఏం రీచ్ అయినా వాటిని కన్సిడర్ చేయరు. ఇగ్నోర్ చేసేస్తారు. అంతే గదా! ఇప్పుడు నేను కూడా అంతే. సీజీ డాట్ స్టాప్ అని మెథడ్ యూజ్ చేశాను. స్టాప్ మెథడ్ ఎప్పుడైతే యూజ్ చేశానో ఇంక అక్కడితో కవరేజ్ కలెక్షన్ అనేది స్టాప్ చేశాను. సో, స్టాపింగ్ ద కవరేజ్ కలెక్షన్. శాంపిల్ అంటే వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవడం. సో, కవరేజ్ వాల్యూస్‌ని ఏవైతే మనం ఇస్తున్నామో ఆ వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో, సీజీ డ ఆ! ఇన్‌పుట్స్‌ని పంపించడం. ఇక్కడ మనం ట్రై చేసేది ఏంటి? అడ్రెస్ ఈక్వల్ టు డాలర్ యూ రాండమ్ అంటే శాంప్లింగ్ చేయడమే కదా! ఇన్‌పుట్స్‌ని డ్రైవ్ చేస్తున్నాం కదా! సో, ఇన్‌పుట్స్‌ని శాంపిల్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఆ శాంప్లింగ్ చేసిన వాల్యూస్‌ని స్టోర్ చేసుకునేది కవరేజ్‌లో స్టోర్ చేసుకునేది ఈ సింటాక్స్ సీజీ డాట్ శాంపిల్ అనేది. మీరు మెమరీ క్రియేట్ చేస్తున్నారు గదా! ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు గదా! సీజీ ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి మెమరీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా పైన. సో, ఇక్కడ ఇనీషియల్ బిగిన్ సీజీ ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి మనం మెమరీ క్రియేట్ చేస్తున్నాం. ఈ మెమరీలో డేటా స్టోర్ అవుతుందన్నమాట. అప్పుడు కవరేజ్‌ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే. సో, సేమ్ అలాగే ఇన్‌స్టాన్స్ నేమ్, సెట్ ఇన్‌స్టాన్స్ నేమ్ అంటే ఇది దేనికోసం అంటే జనరల్‌గా మనం నేమ్స్‌ని ఏమన్నా చేంజ్ చేయడానికి వాటి కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఏదైనా కవర్ గ్రూప్ సీజీ1, సీజీ2, సీజీ3, సీజీ4 ఇలా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇది ఏ కవర్ గ్రూప్‌కి సంబంధించిన నేము? కవర్ గ్రూప్ నేమే. కవర్ గ్రూప్ సీజీ కవర్ గ్రూప్ 1, సీజీ1, కవర్ గ్రూప్ 2, సీజీ2, కవర్ గ్రూప్ 3, సీజీ3, కవర్ గ్రూప్ 4, సీజీ4. ఎవరికి సంబంధించింది? అది మనం ఐడెంటిఫికేషన్ చేయలేమనమాట. అలాంటప్పుడు ఈ సీజీ డాట్ సెట్ ఇన్‌స్టాన్స్ నేమ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఈ డబుల్ కొటేషన్స్‌లో ఇక్కడ ఏబీబీ కవరేజ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశా.
అంటే ఏపీబీకి రిలేటెడ్ కవరేజ్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ ద సెట్ సిజీ డాట్ సెట్ ఇన్స్టాన్స్ నేమ్. ఓకే, మీరు ఏదైతే కవరేజ్ తీసుకుంటున్నారో ఆ కవరేజ్కి సంబంధించిన నేమ్ని మనం సెట్ చేసుకుంటున్నాం. లేదు మనం నేమ్ ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్నా కూడా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏపీబీ కవరేజ్ని కాస్త నేను ఏం మార్చాను, ఏపీబీ మాస్టర్ కవరేజ్ అని చేంజ్ చేశాను. అప్పుడు నా ఇన్స్టెన్స్ నేమ్ ఏమవుతుంది, ఏపీబీ కవరేజ్ నేమ్ కాస్త ఏపీబీ మాస్టర్ కవరేజ్ అని చెప్పేసి నేమ్ చేంజ్ అయ్యింది. ఓకే, అంటే ఇప్పుడు మీ కవర్ గ్రూప్ రిపోర్ట్లో ఇన్స్టెన్స్ నేమ్ ఏమొస్తుంది, ఏపీబీ మాస్టర్ నేమ్ అని చెప్పి ఏపీబీ మాస్టర్ కవరేజ్ అనేది వస్తుంది అనమాట. అదే అదే నేమ్స్ యొక్క యూసేజ్, సెట్ ఇన్స్టాన్స్ నేమ్ యొక్క యూసేజ్. సిజీ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఏం వేశారు, ఏపీబీ కవరేజ్ అని చెప్పేసి మార్చారు కదా, ఏపీబీ మాస్టర్ కవరేజ్ అని చెప్పేసి. ఈ ఏపీబీ మాస్టర్ని కాస్త మళ్ళీ సెట్ ఇన్స్టాన్స్ నేమ్ మార్చేసుకుంటే సెట్ ఇన్స్టాన్స్ నేమ్. ఓకే, మీరు ఏదైనా నేమ్ చేంజ్ చేయాలనుకుంటే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ ఏపీబీ స్లేవ్ కవరేజ్ అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మాస్టర్ది కాస్త స్లేవ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో నేమ్ ఆఫ్ ద కవర్ గ్రూప్ నేమ్ ఏదైతే ఉందో కవర్ గ్రూప్ నేమ్ మనం చేంజ్ చేసుకోవాలన్నా, లేదంటే ఏ కవర్ గ్రూప్ ఎవరికి సంబంధించిందని తెలుసుకోవాలన్నా సిజీ డాట్ సెట్ ఇన్స్టెన్స్ నేమ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, గెట్ కవరేజ్ అనేది దేని పర్పస్ కోసం అంటే మీ ఓవరాల్ కవరేజ్. ఇప్పుడు నాకు ఇప్పుడు దాకా నేను కోడ్స్ రాసినప్పుడు $display coverage equal to percentile 0.002f percentile get coverage అని చెప్పేసి రాశాను. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, ఎవ్రీ టైము నా కవరేజ్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇది ఓవరాల్ కవరేజ్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఇప్పుడు దాకా నేను ఎన్ని ఇన్స్టెన్సులు రాశాను, సో నా ఓవరాల్ కవరేజ్ సపోజ్ 40% వచ్చింది, సో దెన్ కవరేజ్ ఈక్వల్ టు 40% వస్తుంది. లేదు 80% వచ్చింది, దెన్ ఓవరాల్ పర్సంటేజ్ వచ్చేసరికి 80% వస్తుంది. అంటే మల్టిపుల్ కవరేజెస్ చేసినప్పుడు డే 1లో కవరేజ్ వచ్చింది, డే 1లో కవరేజ్ ఏమో 45% వచ్చింది, మళ్ళీ డే 2లో 2 టెస్ట్ కేసులు యాడ్ చేశారు, అప్పుడు 65 వచ్చింది, తర్వాత డే 3లో మళ్ళీ 75 వస్తుంది. ఇండివిజువల్గా అన్నీ మర్జ్ చేసుకునే బదులు మీరు మొత్తం అన్ని మర్జ్ చేసేసుకొని ఒక కవరేజ్ని తీసుకొచ్చుకోవచ్చు అనమాట. సో అలాంటప్పుడు ఇక్కడ మూడింటికి యావరేజ్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ ఒక 85% వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి మీరు కవరేజ్ అనేది ఎంత వచ్చిందో తెలుస్తుంది. సో గెట్ కవరేజ్ అనేది టోటల్ కవరేజ్ని తీసుకొస్తుంది అనమాట. మన ఎంత కవరేజ్ వచ్చింది అనేది టోటల్ కవరేజ్ అనేది తీసుకొస్తుంది. అదే గెట్ కవరేజ్కి గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్ అనేది ఒక పర్టికులర్ కవర్ పాయింట్కి సంబంధించిన కవరేజ్ మాత్రమే తీసుకొచ్చుకోవాలనుకోండి, సో దానికి సంబంధించిన కవరేజ్ మాత్రమే తీసుకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం రాశాను నేను, 2 కవర్ పాయింట్స్ ఉన్నాయి, 2 కవర్ గ్రూప్స్ ఉన్నాయి. సో 2 కవర్ గ్రూప్స్కి 2 కవర్ పాయింట్స్కి సంథింగ్ ఏపీబీ1 ఈక్వల్ టు న్యూ అన్నాను, ఏపీబీ2 ఈక్వల్ టు న్యూ అని చెప్పేసాను. అంటే 2 కవర్ గ్రూప్స్ ఉన్నాయి, 2 కవర్ గ్రూప్స్లో డిఫరెంట్ కవర్ పాయింట్స్ ఉన్నాయి. ఆ కవర్ పాయింట్స్ సంబంధించి నేను ఒక్కదానికి మాత్రమే కవరేజ్ అనేది తీసుకొచ్చుకోవాలి అనుకుంటున్నాను. సో నాకు ఏపీబీ1కి కవరేజ్ ఎంత వచ్చింది అనేది కావాలి. సో అందుకని ఏపీబీ1 డాట్ అంటే కవర్ గ్రూప్ నేమ్ డాట్, ఓకే, కవర్ గ్రూప్ ఇన్స్టెన్స్, ఎందుకంటే మనం ఏం రాస్తాం, కవర్ గ్రూప్, ఓకే, కవర్ గ్రూప్ సిజీ, ఓకే, సిజీ అని చెప్పేసి రాసుకుంటాం. ఈ సిజీకి మళ్ళీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు వీడు ఏం చేశాడు, ఏపీబీ1 అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాడు. ఏపీబీ1 ఈక్వల్ టు న్యూ అంటే ఈ కవర్ గ్రూప్లో ఏపీబీ1 అని చెప్పేసి తీసుకున్నాం. అంటే ఇదేంటి, సిజీ ఇన్స్టెన్స్ అంటే కవర్ గ్రూప్ యొక్క ఇన్స్టెన్స్ నేమ్ అంటే హ్యాండిలే కదా ఇది, ఏపీబీ1 అనేది హ్యాండిలే కదా. ఏపీబీ1 ఏపీబీ1 డాట్ గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్, ఓకే, గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్ అనేది యూజ్ చేసుకుంటే ఆ ఏపీబీ1కి రిలేటెడ్ కవరేజ్ ఎంత కవర్ అయింది అనేది మనం డిస్ప్లేలో చూడొచ్చు. ఓకే,
అంతే. మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్‌కి సంబంధించిన కవరేజ్ మీరు చూడాలి అనుకుంటే గనుక గెట్ ఇన్‌స్టెన్స్ కవరేజ్ అనేది యూజ్ చేసుకుంటారు. అదే ఓవరాల్ కవరేజ్ అనేది చూడాలి అనుకుంటే గనుక గెట్ కవరేజ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే. హ్మ్. హ్మ్. మీరు అడ్రెస్ ఏమో 10 వాల్యూ ఇచ్చారు, 20 వాల్యూ ఇచ్చారు. దాన్ని శాంపిల్ చేస్తున్నారు. ఇప్పుడు 10కి రిలేటెడ్ అంటే ఇప్పుడు నేను 3 కవర్ పాయింట్స్ తీసుకున్నాననుకోండి. 3 కవర్ పాయింట్స్ తీసుకుంటే ఆ 10 అనేది కాన్ఫిగరేషన్‌కి సంబంధించిన కవర్ పాయింట్. ఓకే. సో, ఈ 10 అనేది కాన్ఫిగరేషన్‌కి సంబంధించింది. కాన్ఫిగ్ అంటే సీఎఫ్‌జీ అని చెప్పేసి తీసుకున్నాం. రెండోదేమో స్టేటస్‌కి సంబంధించి, మూడోదేమో మెమరీకి సంబంధించి. ఓకే. ఈ మూడిట్లికి సంబంధించి నేను కవరేజ్ అనేది కాలిక్యులేట్ చేస్తున్నాను. అలాంటప్పుడు ఈ 3 కవరేజ్‌ని కంబైన్ చేసి తీసుకొచ్చేదే గెట్ కవరేజ్. ఓకే. హ్మ్. ఈ 3 పిన్స్‌కి సంబంధించి అలాగే ఎన్ని కవర్ పాయింట్స్ ఉన్నాయో అన్ని కవర్ పాయింట్స్‌కి రిలేటెడ్ కవరేజ్‌ని తీసుకొచ్చేదే గెట్ కవరేజ్. టోటల్ కవరేజ్‌ని రిటర్న్ చేస్తుందన్నమాట. సో, ఇప్పుడు నిన్న రాసాం గదా! మనం టోటల్ కవర్ గ్రూప్ ఇన్‌స్టెన్స్ డాట్ గెట్ ఇన్‌స్టెన్స్ కవరేజ్ అని జెప్పేసి, లేదంటే గెట్ కవరేజ్ అని జెప్పేసి నోట్ చేసాం. అంటే మనకు లాస్ట్‌లో ఇలా కవరేజ్ 66% అని, లేదంటే 100% అని, 84% అని ఇలా మెన్షన్ చేసాం. ఓకే. సో, అలా వాల్యూస్ అనేవి కవరేజ్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో, ఇది డిస్‌ప్లే. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే కవర్ గ్రూప్ మీరు ఈ మాడ్యూల్ ఇవన్నీ రిప్రజెంటేషన్ కామన్ ఇది. మాడ్యూల్ టీబీ, సమ్ సిగ్నల్స్ రిప్రజెంటేషన్, క్లాక్ జనరేషన్ అంతా కామన్. కవర్ గ్రూప్, కవర్ గ్రూప్ నేమ్. ఇది విత్ రెస్పెక్ట్ టు క్లాక్ అయితే కాదు. మనమే శాంపిల్ చేయాలి. మనమే శాంపిల్ చేసి ఇక్కడ ఏమేం చేస్తున్నాను నేను అడ్రెస్ అనేది ఒక కవర్ పాయింట్ తీసుకున్నాను. డేటాకి ఒక కవర్ పాయింట్ తీసుకున్నాను. అండ్ దెన్ క్రాస్ కవరేజ్ వచ్చేసరికి కవర్ పాయింట్ అడ్రెస్, కవర్ పాయింట్ డేటా. రెండిటికి అడ్రెస్‌కి, డేటాకి క్రాస్ కవరేజ్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ దెన్ ఎప్పుడైతే కవరేజ్ ఎండ్ చేశానో దెన్ కవర్ గ్రూప్‌కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ అన్నమాట. ఓకే. సో, ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేశానో దెన్ కవరేజ్‌ని స్టార్ట్ చేస్తాను. సో, కవరేజ్ రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానన్నమాట. ఇక్కడి నుంచి కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికి నేను కవరేజ్ స్టార్ట్ చేస్తున్నానంటే ఏపీబీ కవరేజ్‌కి స్టార్ట్ చేస్తున్నాను. లేదు మీరు ఏఎక్స్ఐ తీసుకున్నారనుకోండి, ఏఎక్స్ఐ కవరేజ్ అని చెప్పేసి నోట్ చేసుకోవచ్చు. ఓకే. ఏఎక్స్ఐ కవరేజ్. ఇప్పుడు చూసారా డేటాని నేను అడ్రెస్ వాల్యూని, డేటా వాల్యూని రాండమ్‌గా జనరేట్ చేశాను. రాండమ్‌గా ఎంత జనరేట్ అవుతుంది? 2/8. 2/8 అంటే 256 వాల్యూస్ వరకు జనరేట్ అవుతుందన్నమాట. వాటిని శాంపిల్ చేస్తాను. స్టోర్ చేసుకుంటున్నాను. దెన్ ఇక్కడ నాకు కవరేజ్ స్టార్ట్ అయింది. కవరేజ్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. కవరేజ్ స్టార్ట్స్ హియర్. ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఇక్కడ శాంపుల్ అయింది డేటా. సో, అంటే సేవ్ అయింది డేటా. అండ్ దెన్ స్టాప్ ఇక్కడ అయింది. కవరేజ్ అనేది స్టాప్ ఇక్కడ అయింది. దెన్ కవరేజ్ ఇన్‌స్టెన్స్ గెట్ కవరేజ్. ఓవరాల్ కవరేజ్ అనేది నాకు ఈ మెథడ్‌లో నాకు ఓవరాల్ కవరేజ్ కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను ఇన్‌స్టెన్స్ కవరేజ్. సీజీ డాట్ గెట్ ఇన్‌స్టెన్స్ కవరేజ్. సో, గెట్ ఇన్‌స్టెన్స్ కవరేజ్ అనేది ఎవరికి సంబంధించింది? ఒక పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్‌ని మీరు తీసుకుంటే కనుక ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టెన్స్‌కే మనకి ఇన్‌స్టెన్స్ కవరేజ్ అనేది వస్తది. ఓకే. ఇక్కడ ఇక్కడ సీఓబీ అనేది ఒకటే ఇన్‌స్టెన్స్ మెన్షన్ చేసుకున్నాం మనం. ఓకే. కవర్ గ్రూప్ సీఓబీ అని చెప్పేసి ఒకటే తీసుకున్నాం. కావాలంటే 2, 3 ఇన్‌స్టాన్స్‌లు తీసుకుంటే సీఓబీ1, సీఓబీ2 అని చెప్పేసి తీసుకుంటే ఆ 1కి సంబంధించిన కవరేజ్‌ని మాత్రమే మీరు తెచ్చుకుంటారు. ఇక్కడ 2 వాల్యూస్ ఒకటే రావచ్చు. ఎందుకంటే 2 ఒకటే ఇన్‌స్టాన్స్ కదా! ఒకే ఇన్‌స్టాన్స్‌కి వచ్చే వాల్యూ కాబట్టి టోటల్ కవరేజ్, ఇన్‌స్టాన్స్ కవరేజ్ కూడా 2 ఒకటే వస్తాయి. ఎందుకంటే మనం వేరే ఇన్‌స్టాన్సెస్ ఏమి తీసుకోలే. ఓకే. అదే మీరు ఇన్‌స్టాన్స్ నేమ్స్ వచ్చేసరికి డిఫరెంట్ ఇన్‌స్టాన్స్ నేమ్స్ తీసుకుంటే గనుక అప్పుడు మీకు ఇన్‌స్టాన్స్ వచ్చేసరికి డిఫరెంట్ వాల్యూస్‌కి ప్రొడ్యూస్ అవుతుంది. లైక్ మీరేమైనా కన్సిడర్ చేసుకున్నారనుకోండి పీసీఏకి సంబంధించింది ఒకటి, డీడీఆర్‌కి సంబంధించి ఒకటి,
అండ్ దెన్ హెచ్బిఎంకి సంబంధించి ఒక కవరేజ్, ఇలా డిఫరెంట్ కవరేజెస్ మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే దెన్ డిఫరెంట్ కవరేజ్ని ఇన్స్టెన్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద సమ్. అర్థమైందా? ఒక కోడ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. లేదు, సేమ్ పీపీటీ కోర్సు షేర్ చేస్తాను మీకు సేమ్ అదే. మీకు ఇక్కడ ఏంటంటే మాడ్యూల్ కవరేజ్ నేమ్ అండ్ దెన్ అడ్రస్ డేటా, కవర్ గ్రూప్ నేమ్. ఇక్కడ ఆప్షన్స్ డాట్ పెర్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు 1. ఇవి కవరేజ్ ఆప్షన్స్. ఇది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను కవరేజ్ ఆప్షన్స్ ఏంటి అనేది. ఓకే, అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. నాకు ఒక బిన్ మాత్రమే హిట్ అవ్వాలి, ఆటోమేటిక్ బిన్స్ ఎన్ని జనరేట్ అవ్వాలి అని చెప్పేసి కొన్ని నేమ్స్ మనం మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, సో అలాగా ఆప్షన్స్ ఉంటాయి, కవరేజ్ ఆప్షన్స్ అనేవి. సో ఈ కవరేజ్ ఆప్షన్స్లో సిజీ డేటా కవరేజ్, కవర్ గ్రూప్ డేటా, కవర్ గ్రూప్ అడ్రస్, అంటే అడ్రస్కి రిలేటెడ్ కవరేజ్ని మెన్షన్ చేస్తున్నాము. డేటాకి సంబంధించిన కవర్ గ్రూప్ పాయింట్, కవర్ గ్రూప్ నేమ్ని తీసుకున్నాము. ఇక్కడ అడ్రస్కి సంబంధించి లో, మిడ్, హై. ఇక్కడ మీకు ఏమవుతుంది, 15 వరకు వస్తుంది. ఎందుకు 15 వరకు వస్తుంది? అడ్రస్ రేంజ్ ఎంత తీసుకున్నారు, 4 బిట్ తీసుకున్నారు కాబట్టి 4 అంటే 2 పవర్ 4, 16 వాల్యూస్ వస్తాయి. అందుకు మీరు 3 బిన్స్ని కన్సిడర్ చేసుకున్నాడు. బిన్స్ లో ఈక్వల్ టు 0 డౌన్ టు 3, 4 డౌన్ టు 7. ఇప్పుడు ఇవి ఏ బిన్స్? ఇవి ఇంప్లిసిట్ బిన్సా, ఎక్స్ప్లిసిట్ బిన్సా? ఇవి ఏ బిన్స్? ఇవి ఇంప్లిసిట్ బిన్సా, ఎక్స్ప్లిసిట్ బిన్సా? ఎక్స్ప్లిసిట్ బిన్స్. సో ఇక్కడ ఏదో ఒక బిన్ హిట్ అయితే సరిపోతుంది. ఇక్కడ 4 బిన్స్ క్రియేట్ అవుతాయి. 4 బిన్స్లో మనకి ఏదో ఒక వాల్యూ హిట్ అయితే సరిపోతుంది. అది అర్థమైందా? ఒక్క నిమిషం. సో కవరేజ్ని మనం ఏ మెథడ్కి తీసుకురావాలి? కవర్ పాయింట్ అడ్రస్కి, కవర్ పాయింట్ డేటాకి. కవర్ పాయింట్ అడ్రస్కి సంబంధించిన వాల్యూ ఏమో 0 to 3 డౌన్ టు 0 కాబట్టి 4 బిట్స్ కాబట్టి మ్యాక్సిమం 16 వాల్యూస్ వస్తాయి. 16 వాల్యూస్ని 0 to 15 4 బిట్టే కాబట్టి ఇక్కడ కూడా 3 బిన్స్ కింద తీసుకున్నాను. అలాగే బిన్స్ ఆఫ్ 0, 1, లో, హై, 3 వాల్యూస్ కన్సిడర్ చేసుకున్నాను. అండ్ దెన్ క్రాస్, సిపి క్రాస్, ఎవరెవరికి క్రాస్ చేస్తున్నాను? క్రాస్ సిపి అడ్రస్ డేటా. సో రెండింటికి క్రాస్ కవరేజ్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాను. దెన్ నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. మీరు ఫస్ట్ డేటాని పెట్టి తర్వాత అడ్రస్ని పెట్టుకున్నా పర్లేదు, తర్వాత అడ్రస్ని పెట్టి తర్వాత డేటాని పెట్టినా పర్లేదు. 2 3 అన్నా పర్లేదు, 3 2 అయినా పర్లేదు కదా. సేమ్ గానే వస్తుంది, ఏం తేడా ఉండదు. ఓకే, సో దెన్ శాంప్లింగ్ ద వాల్యూ. శాంప్లింగ్ అంటే మెమరీ క్రియేట్ చేస్తున్నాను. కవర్ గ్రూప్ నేమ్, ఇన్స్టెన్స్ అండ్ దెన్ మెమరీ క్రియేషన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను ఫంక్షన్ స్ట్రింగ్ అడ్రస్ బిన్స్ లాజిక్ వాల్యూ, ఇక్కడ కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ ఏం తీసుకున్నాను? ఏ తీసుకున్నాను కదా. ఏ అనేది నా అడ్రస్కి సంబంధించిన వాల్యూస్. ఈ అడ్రస్లో ఇఫ్ ఏ <3, <3 అయితే లో వాల్యూస్ రావడం అని, లేదు <7 7 అయితే కనుక మిడ్ వాల్యూస్ రావడం, అదే ఎల్స్ కండిషన్ అయితే కనుక హై వాల్యూస్ రావడం జరుగుతుంది. అదొక కండిషన్ తీసుకున్నా. సేమ్ అలాగే ఫంక్షన్ స్ట్రింగ్ డేటా బిన్స్ కూడా ఒకటి డి అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నా. డి ఈక్వల్ టు 0 అయితే 0 బిన్ అని, <7 అయితే కనుక లో బిన్స్ అని, అదే కండిషన్ ఫాల్స్ అయితే హై బిన్స్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించిన దాని ప్రకారం నేను వాల్యూస్ని ఇస్తున్నాను. ఇప్పుడు నా కవరేజ్ నేమ్ మెన్షన్ చేస్తున్నాను. ఏం కవరేజ్? కవరేజ్ డాట్ సెట్ ఇన్స్టెన్స్ సిపియు కవరేజ్.
సిపియు కవరేజ్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాడు. అండ్ దెన్ కవరేజ్ అనేది స్టార్ట్ చేశాడు. అంటే నేమ్ మెథడ్ ఇంప్లిమెంట్ చేసాం, కవరేజ్ని స్టార్ట్ చేసాం. ఈ డాలర్ డిస్ప్లే జస్ట్ మీరు ఏవైతే ఇన్పుట్స్ తీసుకున్నారో డాలర్ టైం అనేది ప్రతి టైంని మెన్షన్ చేస్తుంది. అడ్రస్ అనేది మీ డేటా అడ్రస్, అడ్రస్ బిన్ను, డేటా బిన్ను, శాంపిల్ స్టేటస్. సో ఈ మూడింటిని డిస్ప్లే చేస్తుంది. శాంపిల్ స్టేటస్ అని జస్ట్ టేబులర్ ఫార్మాట్లో మనం రిప్రజెంట్ చేసుకోవడానికి వాల్యూ తీసుకున్నాం. అడ్రస్ ఈక్వల్ టు 2, డేటా ఈక్వల్ టు 0, cg డాట్ కవరేజ్ డాట్ శాంపిల్, శాంపిల్ చేసిన వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. డాలర్ టైం అంటే కరెంట్ సిమ్యులేషన్ టైం ఎంత, పర్సెంటైల్ 40, పర్సెంటైల్ 40, పర్సెంటైల్, సో అంటే స్పేసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంతే. సో పర్సెంటైల్ 0D తీసుకుంటే మనకి 4 స్టార్టింగ్ ఫ్రమ్ ద వాల్యూ, అదే 4P తీసుకుంటే 4 నెంబర్ డిజిట్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది అంతే. సో నార్మల్ డిస్ప్లే మెథడ్. అండ్ దెన్ అడ్రస్ ఈక్వల్ టు 5, డేటా ఈక్వల్ టు 3, శాంపిల్ చేస్తున్నాం డేటాని. శాంపిల్ చేసిన తర్వాత దెన్ డిస్ప్లే సేమ్ అలాగే డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాం, శాంపిల్ చేస్తున్నాం. దెన్ కవరేజ్ డాట్ స్టాప్. మీరు ఈ స్టాప్ మెథడ్ తర్వాత ఏదైనా వాల్యూస్ ఇస్తే దాని కవరేజ్ అనేది తీసుకురాదు. ఓకే, దెన్ మెథడ్స్ ఏంటి, కవరేజ్ సిజీ కవరేజ్ డాట్ గెట్ ఇన్స్టెన్స్, గెట్ కవరేజ్ అంటే టోటల్ కవరేజ్ చెప్తుంది. అండ్ దెన్ సిజీ ఇన్స్టెన్స్ డాట్ గెట్ సిఓబి డాట్ గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్, టోటల్ కవరేజ్ అంటే ఇన్స్టెన్స్ కవరేజ్ కూడా డిఫైన్ చేస్తుంది. చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది. చూసారా, రెండింటికి సేమ్ ఆన్సర్ వచ్చింది. ఓవరాల్ కవరేజ్ 81% వచ్చింది, ఇన్స్టెన్స్ కవరేజ్ కూడా 81% వచ్చింది. ఓకే, మీకు ఇక్కడ ఏం హిట్ అవ్వలేదు అనేది చూసుకోవడమే. ఇక్కడ డేటా అనేది ఒకటి హిట్ అవ్వలేదు, లో వాల్యూ, 0 వాల్యూ అండ్ శాంపుల్డ్ వాల్యూ. ఏవైతే శాంపుల్ అవుతున్నాయో ఆ పర్టికులర్ వాల్యూస్ శాంపుల్ చేస్తుంది. అండ్ 5 డేటా అనేది ఒక పర్టికులర్ 0 టైంలో హిట్ అవ్వలేదు ఒకటి. ఓకే, అడ్రస్ అనేది 2 టైమ్స్ హిట్ అయింది. అండ్ దెన్ అడ్రస్ అనేది 10 ఇన్స్టెన్స్ దగ్గర లో మిడ్కి సంబంధించి, లోకి సంబంధించి. ఓకే, సో హిట్ అవుతుంది. ఇక్కడ ప్రతి వాల్యూని హిట్ చేసింది. ఒక బిన్ హిట్ అవ్వకపోవడం వల్ల 81% వచ్చింది. అది కూడా హిట్ చేస్తే మీకు 100% రావచ్చు. అంటే కొన్ని శాంపుల్ వాల్యూస్ని ఎక్స్ట్రా ఇవ్వాలి, ఎక్స్ట్రా ఇస్తే అప్పుడు మీకు ఆ వాల్యూస్ని కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అడ్రస్ డేటా ఈక్వల్ టు 12 ఇచ్చారు, అడ్రస్ ఈక్వల్ టు 10. ఓకే, 5 ఒకటి, 12 ఒకటి అండ్ దెన్ 0 ఒకటి. ఇక్కడ మనకి రేంజెస్ ఏమున్నాయి, 0 నుంచి 15 వరకు ఇవ్వచ్చు కదా, వాల్యూస్ని మార్చుకోవచ్చు ఇంకా. ఓకే, వాల్యూస్ని మార్చితే ట్రాన్సిషన్ స్టేట్స్ కాదు, ట్రాన్సిషన్ బిన్స్ కాదు, ఇవి నార్మల్ ఎక్స్ప్లిసిట్ బిన్సే కదా. ట్రాన్సిషన్ బిన్స్ అంటే 1 నుంచి 2కి చేంజ్ అవ్వడం, 2 నుంచి 3కి చేంజ్ అవ్వడం, అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఏం చేంజ్ లేదు కదా ఇక్కడ, మనం ఏమి ఎఫ్ఎస్ఎంస్కి యూజ్ చేయట్లేదు. సో ఇవి ట్రాన్సిషన్ బిన్స్. ట్రాన్సిషన్ బిన్స్ అంటే అలాగ మీకు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మూవ్మెంట్ ఉంటుంది కదా, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి. అక్కడ 1 స్టేట్ అంటే 3 నుంచి 1కి అవడం జరగదు. ఎప్పుడైనా మనకి ఇంక్రిమెంట్ ఆర్డర్లోనే జరుగుతుంటుంది. 1 నుంచి 3కి అవ్వచ్చు, ఎందుకంటే 2ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఎలివేటర్ 2ని స్కిప్ చేసేయచ్చు, అలాంటి కండిషన్లో ఉండొచ్చు అనమాట. సేమ్ అలానే సిస్టమ్ టాస్క్ ఇన్ కవరేజ్లో సిస్టమ్ టాస్క్లు అని చెప్పేసి మనకి డిఫరెంట్ టాస్క్లు మెన్షన్ చేస్తున్నాము. సో ఈ టాస్క్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఏ పర్టికులర్ టాస్క్ అనేది, అంటే గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్ కానీ లేదంటే ఇలా డిఫరెంట్ మెథడ్స్ని మనం యూజ్ చేసుకుంటున్నాం కదా. సో వాటిని కూడా ఇక్కడ కవరేజ్ ఇన్స్టెన్స్ సిస్టమ్ టాస్క్ అని చెప్పేసి, ఇప్పుడు మనకి బేసిక్గా సిస్టమ్ వెరిలాగ్లో సిస్టమ్ టాస్క్లు ఉన్నాయి. వెరిలాగ్లో కూడా ఏమేమి ఉన్నాయి, డాలర్ డిస్ప్లే, డాలర్ మానిటరు, డాలర్ రైట్, డాలర్ డాలర్ రైట్, డాలర్ మానిటర్, డాలర్ డిస్ప్లే, ఇలా డాలర్ స్టాప్, డాలర్ స్ట్రోబ్, ఇలా ఉన్నాయి కదా.
సేమ్ అలానే ఇక్కడ కూడా సిస్టమ్ టాస్క్లు అని చెప్పేసి మనకి డాలర్ గెట్ డాలర్ సెట్ కవరేజ్ డీబీ నేమ్ కానీ, లేదంటే డాలర్ గెట్ కవరేజ్ కానీ, లేదంటే డాలర్ లోడ్ కవరేజ్ కానీ, ఇలాగా మీ సిస్టమ్ టాస్క్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తున్నాయి, కవరేజ్ తీసుకురావడం కానీ, లోడ్ చేయడం కానీ, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తాను. చూసారా, డాలర్ గెట్ కవరేజ్ అనేది, అండ్ దెన్ డాలర్ లోడ్ కవరేజ్ డీబీ, అండ్ దెన్ డాలర్ సెట్ కవరేజ్ నేమ్, ఇలా డిఫరెంట్ కవరేజెస్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో అవన్నీ సో లైక్ డిస్ప్లేయింగ్ పర్పస్ అంతే. జనరల్ గా చెప్పాలి అంటే కవరేజ్ సిస్టమ్ వెరిలాగ్ సారీ సిస్టమ్ టాస్క్ అండ్ ఫంక్షన్స్ ఇన్ కవరేజ్ అంటే సో లైక్ అంటే ఒక్క నిమిషం. సేమ్ అలాగే ఇక్కడ సిస్టమ్ వెరిలాగ్ లో సిస్టమ్ టాస్క్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా కవరేజ్ టాస్క్ అండ్ ఫంక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. టాస్క్ అండ్ ఫంక్షన్స్, ఈ టాస్క్ అండ్ ఫంక్షన్ సిస్టమ్ టాస్క్ అండ్ ఫంక్షన్స్ వేరు. సిస్టమ్ టాస్క్ ఫంక్షన్స్ ఏంటి అంటే డాలర్ డిస్ప్లే కానీ, డాలర్ మానిటర్ కానీ, డాలర్ స్టోవ్, డాలర్ రైట్, ఓకే, ఏవైతే అవి మనం జస్ట్ డాలర్ రైట్ అనేది దేనికోసం యూజ్ చేసుకున్నాం ఉంటే అటన్ని డిస్ప్లే చేస్తుంది, కానీ ఆటోమేటిక్ న్యూ వాల్యూ న్యూ లైన్కి వెళ్ళదు. అదే డాలర్ డిస్ప్లే అయితే ఆటోమేటిక్గా ప్రతి న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. సో సేమ్ అలాగే ఇది కూడా అంతే. జస్ట్ సిస్టమ్ టాస్క్ అండ్ ఫంక్షన్స్ అనేవి దేని పర్పస్ కోసం అంటే సీసీటీవీ సెక్యూరిటీ సిస్టమ్స్ ఎలా అయితే ఆపరేట్ అవుతున్నాయో సేమ్ ఇది కూడా అంతే. ఏదైతే కవరేజ్ని మనం తీసుకోవాలో గెట్ కవరేజ్ అనేది తీసుకుంటామో, అంటే ఏపీబీకి సంబంధించి, ఏఎక్స్కి సంబంధించి, హెచ్బిఎంకి సంబంధించి డిఫరెంట్ కవరేజెస్ అన్నిటిని కంబైన్ చేయడానికి ఈ కవరేజ్ డేటాబేస్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో లైక్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇమాజిన్ షాపింగ్ మాల్ తీసుకుంటే మాల్ హ్యాస్ మెనీ సీసీటీవీ కెమెరాస్. అంటే ఎంట్రన్స్ దగ్గర ఉంటాయి, బిల్డింగ్ దగ్గర ఉంటాయి, పార్కింగ్ దగ్గర ఉంటాయి, ఫుడ్ కెమెరా దగ్గర ఉంటాయి, ఓకే, అన్ని ఫుడ్ కోర్ట్ దగ్గర ఉంటాయి, అన్నిటి దగ్గర కెమెరాస్ అనేవి ఉంటాయి. ఓకే, కానీ ఒక కంప్యూటర్లో మొత్తం అన్నిటిని స్టోర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏదైనా నెక్స్ట్ రోజు మళ్ళీ టుమారో ఏదైనా మనకి రికార్డింగ్ యాడ్ చేయాలన్నా, లేదంటే రికార్డింగ్ని నెక్స్ట్ డేలో రికార్డింగ్ ఏమన్నా తీసుకురావాలన్నా మర్జ్ చేసేయడానికి ఈ కవరేజ్ సిస్టమ్ టాస్క్ అండ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అది ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు మనకి కవరేజ్ డేటాబేస్ అనేది కావాలి అంటే చెప్పాను కదా, మనం కవరేజ్ ఒక రోజు కవరేజ్ చెక్ చేస్తాం, నాకు 45% వచ్చింది. ఇంకో రోజు రీడ్ టెస్ట్ కాస్త రైట్ టెస్ట్ యాడ్ చేశాను, దానికి సంబంధించిన కవరేజ్ ఏమో 55% వచ్చింది. ఓకే, ఈ రెండింటికి కంబైన్ చేసుకుంటే నాకు కవరేజ్ అనేది ఒక 85% దాకా ఇంప్రూవ్ అయింది. అదంతా కవరేజ్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. అది అంటే ఎవ్రీ డే మనం కొత్త టెస్ట్ కేసులు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో ఒక రోజుకి ఒక టెస్ట్ కేసు ఇంప్లిమెంట్ చేసుకున్న ఒక 1 వీక్ అలా ఒక 1 వీక్ అలా వర్క్ చేస్తే మన కవరేజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ కవరేజ్ని ఇంప్రూవ్ చేసేది స్టోర్ చేసుకునేది ఎవరు అంటే కవరేజ్ డేటాబేస్ అనమాట. ఓకే, ఈ కవరేజ్ డేటాబేస్ అనేది ఏం చేస్తుంది, సెట్స్ ద కవరేజ్ డేటాబేస్ ఫైల్ నేమ్. అంటే కవరేజ్ డేటాబేస్ నేమ్ అనేది ఏం చేస్తుందంటే సెట్ చేస్తుంది, ఏ కవరేజ్ అనేది సెట్ చేస్తుంది అనమాట. అలాగే గెట్ కవరేజ్ అనేది ఏంటి, ఓవరాల్ కవరేజ్ మనం తెస్తుంది కదా, ముందు మనం యూజ్ చేసుకున్నాం కవరేజ్ మెథడ్స్ లో ఓవరాల్ కవరేజ్ మనకి ఫైండ్ అవుట్ చేయడానికి గెట్ కవరేజ్ అనేది యూజ్ చేసుకున్నాం. అలాగే లోడ్ కవరేజ్ డీబీ అంటే మనం ప్రీవియస్గా ఏవైతే కవరేజ్ డేటాబేస్ లో ఉన్నాయో అవన్నిటిని లోడ్ చేసేస్తే ఓవరాల్ కవరేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దాని పర్పస్ కోసం లోడ్ కవరేజ్ డీబీ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సింపుల్ సెట్ కవరేజ్ డీబీ. సో వాట్ ఇట్ టెల్స్ దట్ సిమ్యులేటర్ స్టోర్స్ ఆల్ ద కవరేజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ వన్ డేటాబేస్ ఫైల్. మీరు ఒక్క డేటాబేస్ ఫైల్లోనే మీ కవరేజ్ సంబంధించిన అన్ని కవరేజెస్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నారు. సపోజ్ యు ఆర్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్, బిఫోర్ రైటింగ్ యూ రైట్ యువర్ నేమ్, అంతే కదా, మనం నేమ్ రాస్తూ ఉంటాం. సో స్టూడెంట్ నేమ్ ఇస్ విఎల్ఎస్ఏ,
Okay, similarly, before collecting the coverage, simulator stores the coverage in coverage DB. సో ఎక్కడ స్టోర్ చేసుకుంటుందంటే కవరేజ్ డీబీలో స్టోర్ చేసుకుంటుంది. దానికన్నా ముందు మనం ఏం చేయాలి, ఆ కవరేజ్ ఎవరికి సంబంధించింది అనేది మనం నేమ్ రాయాలి. అదే ఈ సెట్ కవరేజ్ డీబీ నేమ్. ఓకే, మీ కవరేజ్ అనేది ఎవరికి సంబంధించింది, ఏపీబీ కవరేజ్ సంబంధించిందా, ఏఎక్స్ఐకి సంబంధించిందా, హెచ్బిఎం3కి సంబంధించిందా, పీసీఐకి సంబంధించిందా, ఈథర్నెట్ సంబంధించిందా అనేది మనం నేమ్ని మెన్షన్ చేయాలి. ఓకే, చూడండి. కవరేజ్ డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎందులో స్టోర్ అవుతుంది, ఏది స్టోర్ అవుతుంది అనేది తెలియాలి అంటే మనం ఈ సెట్ కవరేజ్ డీబీ నేమ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ వరకు డీబీ రీనేమ్ ఏం చేయట్లే. రీనేమ్ చేయడానికి మనకి కవరేజ్ మెథడ్స్లో ఇందాక చెప్పాను కదా, కవరేజ్ డేటా బేస్ నేమ్ అని చెప్పేసి యూజ్ చేసుకున్నాం కదా, ఆ నేమ్ని మనం పెట్టుకోవచ్చు. మోడిఫై చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా నేమ్ని సెట్ చేయాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటి అంటే సిస్టమ్ టాస్క్ అండ్ ఫంక్షన్ డాలర్ సెట్ కవరేజ్ డీబీ నేమ్ అంటే మీరు డేటాబేస్ ఏదైతే డేటాబేస్ని స్టోర్ చేస్తున్నారో కవరేజ్లో దానికి రిలేటెడ్ నేమ్ని మనం సెట్ చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు కవరేజ్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏపీబీ కవరేజ్లో స్టోర్ అవుతుంది. లేదు మీరు ఇక్కడ ఏఎక్స్ఐ కవరేజ్ అని పెట్టారనుకోండి, ఏఎక్స్ఐ కవరేజ్లో డేటా స్టోర్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఎక్కడ స్టోర్ అవ్వాలనేది మెన్షన్ చేసేది డాలర్ సెట్ కవరేజ్ డీబీ నేమ్. ఓకే, ఇప్పుడు మీరు కవరేజ్ ఎక్కడ స్టోర్ అవ్వాలని అనుకుంటున్నారంటే డాలర్ సెట్ కవరేజ్ డీబీ నేమ్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేసేది జనరల్గా కవరేజ్ డీబీలోనే స్టోర్ చేయాలనుకున్నారనుకోండి. ఓకేనా, కవరేజ్ డీబీలోనే డైరెక్ట్గా స్టోర్ అయిపోతుంది. ఇంకా అర్థమైందా? అంటే ఇంకా ఏపీబీ కవరేజ్, ఏఎక్స్ఐ కవరేజ్లో స్టోర్ అవ్వండి అని చెప్పేసి ఏం లేదు, టోటల్ కవరేజ్ దాంట్లోనే స్టోర్ చేసేస్తుంది. అది స్టోర్ చేయాలంటే మనం అదే. లేదు మీరు లోకల్గా ఎక్కడైనా స్టోర్ చేసుకుంటున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, డాలర్ సెట్ కవరేజ్ డీబీ నేమ్, డేటాబేస్ నేమ్, సమ్ మై కవరేజ్ అని చెప్పేసి తీసుకున్నాను. అంటే మీ కవరేజ్ అనేది మీ సంబంధించిన కవరేజ్ నేమ్లో స్టోర్ అవుతుంది. లేదు నేను మై కవరేజ్ అని కాకుండా నా నేమ్తో కవరేజ్ మెన్షన్ చేసుకున్నాను, విఎన్ కవరేజ్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాను. ఓకే, సో అంటే ఈ నేమ్లో స్టోర్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఎందుకు అంటే మీరు రీడ్ టెస్ట్ చేశారు, రైట్ టెస్ట్ చేశారు, సమ్ స్ట్రెస్ టెస్ట్ అనేది రన్ చేశారు, ఇవన్నిటిని డిఫరెంట్ కవరేజ్ డేటాబేస్లు వచ్చినాయి. అవన్నీ ఇప్పుడు చూడండి, ఇనిషియలైజేషన్ టెస్ట్ చేసినప్పుడు నాకు 20% వచ్చింది, రీడ్ టెస్ట్ చేసినప్పుడు 35% వచ్చింది, రైట్ చేసినప్పుడు 30% వచ్చింది, ఇవన్నీ కలుపుకుంటే 85% వచ్చింది, అన్నీ మెర్జ్ చేస్తే. ఓకే, అలాంటి కేసెస్లో ఈ కవరేజ్ డేటాబేస్ అనేది యూజ్ అవుతుంది. గెట్ కవరేజ్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు, మీ ఓవరాల్ కవరేజ్ అనమాట. సో మనం జనరల్గా ఏంటి, ఫంక్షనల్ కవరేజ్ ఎంత వచ్చింది అనేది 0 నుంచి 100% లోపల ఎంత వచ్చింది అనేది మనకు తెలియాలి. అది తెలియాలి అంటే 0 to 100% లోపల ఎంత కవరేజ్ వచ్చిందో తెలియాలి అంటే మనం ఏం చేస్తున్నాం, కవర్ గ్రూప్ ఇన్స్టెన్స్ డాట్ గెట్ కవరేజ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. అంతే కదా, గెట్ కవరేజ్ అని చెప్పేసి తీసుకుంటే దెన్ మన కవరేజ్ అనేది ఎంత వచ్చిందో మెన్షన్ చేస్తుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటి అంటే గెట్ కవరేజ్ అనేది ఏం చేస్తుందంటే ఓవరాల్ కవరేజ్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, అలాగే గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్కి సంబంధించిన కవరేజ్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, లేదు లోడ్ కవరేజ్ డీబీ అని కూడా తీసుకోవచ్చు. అంటే మీరు డేటా అంతా ఒకే దాంట్లో లోడ్ చేయాలి అనుకుంటే కనుక లోడ్ కవరేజ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ ఏం చేశాను, మాడ్యూల్ టీబీ. సో ఇక్కడ నాకు అడ్రస్
ఒక ప్రాపర్టీ తీసుకున్నాను అడ్రస్, దెన్ కవర్ గ్రూప్ నేమ్. ఇది కామన్ సింటాక్స్, ఇది మాత్రం మర్చిపోకూడదు మనం. కవర్ గ్రూప్ నేమ్, లేదు కవర్ గ్రూప్ నేమ్ @passage clock. అంటే విత్ రెస్పెక్ట్ టు క్లాక్ తీసుకుంటే ఇది, విత్ రెస్పెక్ట్ టు క్లాక్ తీసుకోకపోతే ఇది. ఓకే, దెన్ కవర్ పాయింట్ నేమ్, సిపి అనేది కవర్ పాయింట్ నేమ్, కాలన్ కవర్ పాయింట్ అడ్రస్ తీసుకుంటారు. అలాగే ఈ లోపల మీరు బిన్స్ తీసుకుంటారు. సిపి విత్ రెస్పెక్ట్ టు క్లాక్ తీసుకుంటే @passage clock తీసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు క్లాక్ తీసుకోకపోతే కనుక జస్ట్ సిజీ అని చెప్పేసి తీసుకుంటే సరిపోతుంది. అది క్లాక్ అవసరం లేదు అనుకుంటే కనుక విత్ సిజీ అని తీసుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు క్లాక్ తీసుకుంటే కనుక @passage clock అని చెప్పేసి తీసుకుంటాం. ఈ @passage clock తీసుకుంటే ఆటోమేటిక్గా శాంపిల్ చేస్తుంది. ఆటోమేటిక్ శాంప్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. అదే మనం ఈ క్లాక్ తీసుకోకపోతే కనుక ఈ కండిషన్ ఖచ్చితంగా రావాలి. కవరేజ్ డాట్ శాంపిల్ అనేది ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. సో ఇది మెన్షన్ చేస్తేనే మీ వాల్యూస్ ఎక్కడ శాంపిల్ అయ్యాయి అనేది స్టోర్ చేసుకుంటుంది. అది సో ఇది కామన్. ఇంకా చూసారా, కవర్ గ్రూప్ నేమ్, కవర్ పాయింట్ నేమ్, కవర్ పాయింట్ ఫీచర్ ఏంటి, దాని లోపల బిన్స్ కావాలంటే బిన్స్ రాసుకోవచ్చు. మీరు ఈ లోపల ఏమన్నా బిన్స్ తీసుకున్నారనుకోండి, బిన్స్ అడ్రస్ ఆర్ లో అడ్రస్, హై అడ్రస్, మీడియం అడ్రస్ ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు. అదే అలాగే రిపీట్ మనం ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. దెన్ సిజీ కవర్ గ్రూప్ నేమ్ మెమరీ అనేది క్రియేట్ చేశారు. దెన్ అడ్రస్కి సంబంధించి వాల్యూస్ ఇవ్వాలి. యూ ర్యాండమ్ అంటే అర్థం ఏంటి? యూ ర్యాండమ్ అంటే అన్సైన్డ్ ర్యాండమ్ వేరియబుల్స్. అన్సైన్డ్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే 2⁸ కదా, 2⁸ కాబట్టి అప్ టు 256, 0 నుంచి 255 వాల్యూస్ వరకు ఇది జనరేట్ చేస్తుంది. ఆ వాటిలన్నిటిని స్టోర్ చేసుకుంటుంది. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అంతే. యూ ర్యాండమ్ కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఓకే, సో అది గెట్ కవరేజ్ మెథడ్. అంటే మీ కవరేజ్ అనేది 80% వచ్చిందా, 20% వచ్చిందా, అన్నిటిని కవరేజ్ని కంబైన్ చేసుకొని ఒకే కవరేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఓవరాల్ కవరేజ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమైందా? రెండింటికి డిఫరెన్స్ అదే. సిజీ డాట్ గెట్ కవరేజ్, $get coverage కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ CG.get coverage అనేది రిటర్న్స్ కవరేజ్ ఫర్ వన్ కవర్ గ్రూప్, ఒక్క కవర్ గ్రూప్ మాత్రమే మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. అదే దానికి రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ అంటే మీరు ఏం చేస్తున్నారు, కవర్ గ్రూప్ టైప్ డిపెండింగ్ ఆన్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకుంటుంది. ఇది మాత్రం ఏంటి, $get coverage అనేది రిటర్న్స్ ఓవరాల్ సిమ్యులేషన్ కవరేజ్. ఓవరాల్ సిమ్యులేషన్ కవరేజ్ అంతటిని తీసుకొచ్చేస్తుంది. అంటే మీకు కవర్ గ్రూప్లో ఒక 4-5 కవర్ గ్రూప్లు ఉన్నాయి. ఆ 4-5 కవర్ గ్రూప్లకు సంబంధించిన కవరేజ్ అంతా ఈ $get coverage అనేది మీకు రిటర్న్ చేసేస్తుంది. ఓకే, అంటే ఇది గ్లోబల్ సిస్టమ్ ఫంక్షన్. ఇది యూజ్డ్ ఫర్ ఆల్ కవర్ గ్రూప్స్, అన్ని కవర్ గ్రూప్స్కి యూజ్ చేస్తాం అనమాట. అది అర్థమైందా? అండ్ దెన్ లోడ్ కవర్ గ్రూప్. లోడ్ కవర్ గ్రూప్ అనేది ఏం చేస్తుందంటే, సో లోడ్ కవర్ గ్రూప్ అనేది ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ కవరేజ్ని మీ డేటాబేస్లో లోడ్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ మీరు కవరేజ్ అనేది ఎగ్జిక్యూట్ చేశారు, అక్కడ 20% వచ్చింది. తర్వాత ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 40% వచ్చింది. సో ఏపీబీకి సంబంధించింది 40% వచ్చింది. మళ్ళీ చేసినప్పుడు ఇంకో 40% వచ్చింది. సో దెన్ రెండింటిని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసే కన్నా ఈ రెండింటిని మధ్య చేసేస్తే గెట్ కవరేజ్ అనేది ఓవరాల్ కవరేజ్ని మీకు ప్రింట్ చేసేస్తుంది అనమాట. ఓకే, లోడ్ కవరేజ్ అనేది మీరు ఏదైతే కవరేజ్ తీసుకుంటున్నారో ఆ కవరేజ్ అంతటిని ఒకేసారి లోడ్ చేసేస్తుంది. మళ్ళీ మనం జీరో నుంచి రీస్టార్ట్ చేయకుండా యూజ్ చేస్తున్నాం అనమాట. ఇది సేమ్ ఎగ్జాంపుల్ చూడండి, అడ్రస్ డేటా ఉంది, కవర్ గ్రూప్ నేమ్, కవర్ పాయింట్ 1 కవర్ పాయింట్ అడ్రస్, కవర్ పాయింట్ 2 నేమ్, కవర్ పాయింట్ డేటా తీసుకున్నాం. క్రాస్ కవర్ CP1, 2 ఎండ్ గ్రూప్ CG = కవర్ గ్రూప్ నేమ్ న్యూ.
అండ్ దెన్ ఇనిషియల్ బిగిన్ సెట్ కవరేజ్ డీబీ నేమ్ అంటే మై డీబీ అని చెప్పేసి నేను మెన్షన్ చేసుకుంటున్నా. ఈ మై డీబీలో ఒక డేటాని స్టోర్ చేసుకుంటుంది. అలాగే అడ్రస్ ఈక్వల్ టు $u డేటా ఈక్వల్ టు $u ఈ వాల్యూస్ ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేస్తుంది. దెన్ ఇక్కడ చూసారా వెరిఫికేషన్ ఫ్లో ఏం చేస్తుంది, మీరు HBM3ని వెరిఫై చేస్తున్నారు అనుకోండి. ఫస్ట్ రోజు ఇనిషియలైజ్ టెస్ట్ కేస్కి 18% కవరేజ్ వచ్చింది. దాన్ని మీరు లోడ్ చేశారు. సెట్ కవరేజ్ డీబీ నేమ్ హెచ్బిఎం3 డీబీ అనే దాంట్లో స్టోర్ చేశారు. అలాగే లోడ్ చేస్తున్నారు. లోడింగ్ వచ్చేసరికి లోడ్ కవరేజ్ డీబీ హెచ్బిఎం3. అప్పుడు రన్ టెస్ట్ చేసినప్పుడు మీ కవరేజ్ వచ్చేసరికి 55 వచ్చింది. తర్వాత మళ్ళీ రెండో కవరేజ్ చేశారు, అంటే రైట్ టెస్ట్ చేశారు. మళ్ళీ రీడ్ టెస్ట్ చేసినప్పుడు ఒకటి వచ్చింది, రైట్ చేసినప్పుడు ఒకటి వచ్చింది, 82% వచ్చింది. ఎర్రర్ని ఇంజెక్ట్ చేసినప్పుడు కవరేజ్ 98% వచ్చింది. సో ఇక్కడ మొత్తం అన్ని అంటే ఇవన్నీ లోడ్ చేయకపోతే మనకు సిమ్యులేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అలా మళ్ళీ 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయడం అంటే ఇంపాసిబుల్. కాబట్టి ఈ రిగ్రెషన్స్ రన్ పెట్టినప్పుడు మొత్తం కోడ్ కవరేజ్ అంతటిని ఫంక్షనల్ కవరేజ్ అంతటిని లోడ్ చేసేస్తుంది అనమాట ఒకే ప్లేస్లో. ఓకే, సో ఇది రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ సిస్టమ్. అన్ని టెస్ట్ కేసుల్ని రన్ చేసినప్పుడు మీకు ఓవరాల్ కవరేజ్ అంతటిని లోడ్ చేసుకుంటుంది అనమాట. ఈ లోడ్ కవరేజ్ అన్నిటికి కవరేజ్ అనేది తీసుకొస్తుంది. అదే చెప్తున్నాడు. ఏం ఎర్రర్ ఇంజెక్షన్ అంటే మీరు ఏదైనా ఇప్పుడు కాల్ బ్యాక్స్ యూజ్ చేసుకుని ఎర్రర్ వాల్యూస్ని ఇంజెక్ట్ చేశారనుకోండి. సో మీకు ఇన్ కేస్ ఏమన్నా బగ్ అనేది ఐడెంటిఫికేషన్ అవ్వకపోతే మీ ఎర్రర్ ఇంజెక్షన్ ద్వారా బగ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. కాల్ బ్యాక్స్ని యూజ్ చేసుకొని కాల్ బ్యాక్స్ని ఎర్రర్ ఇంజెక్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. అది ఓకే. ఇక్కడ వెరిఫికేషన్ ఫ్లో ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ సిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది. సిమ్యులేషన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ సెట్ కవరేజ్ డీబీ నేమ్ని సెట్ చేస్తుంది. దెన్ కవరేజ్ డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తుంది. రన్ ఫంక్షనల్ కవరేజ్ టెస్ట్ కేసెస్ని రన్ చేస్తుంది. అండ్ దెన్ కవర్ గ్రూప్స్ కలెక్ట్స్ ద కవర్ గ్రూప్స్ అనేవి కవరేజెస్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తుందంటే డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. $get కవరేజ్ అనేది ఏం చేస్తుందంటే మొత్తం కవరేజ్ అంతటిని కలెక్ట్ చేసుకుంటుంది. ప్రింట్ ఓవరాల్ కవరేజ్ ఎండ్ ఆఫ్ సిమ్యులేషన్ నెక్స్ట్ రిగ్రెషన్ రన్. మీరు నెక్స్ట్ రిగ్రెషన్ రన్ చేసినప్పుడు మళ్ళీ లోడ్ చేయాలి వేరే నేమ్తో లోడ్ చేసుకోవచ్చు, లేదంటే సేమ్ నేమ్తో లోడ్ చేసుకోవచ్చు. దెన్ ప్రీవియస్ కవరేజ్ అనేది రీస్టోర్ చేస్తుంది. కంటిన్యూ టు కలెక్టింగ్ ద కవరేజ్, మిగతా కవరేజ్ అంతటిని కలెక్ట్ చేస్తుంది. ఓకేనా. లోడ్ చేయడం వల్ల ఏంటి అంటే నిన్న చేసిన కవరేజ్, ఈ రోజు చేసిన కవరేజ్, రేపు చేసిన కవరేజ్, మొత్తం అన్ని కవరేజెస్ని ఒకే చోట లోడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకేనా. మీరు లోడ్ చేయకపోతే మీ రిగ్రెషన్స్ అనేవి స్టోర్ అవ్వవు అనమాట. అదే లోడ్ చేసేస్తే మనకి రిగ్రెషన్స్ అన్నిటికి సంబంధించిన కవరేజ్ అంతా ఒక ప్లేస్లో స్టోర్ అవుతుంది. చూడండి ఈ కవరేజ్ లేదు ఇది సో ఇక్కడ చూడండి మాడ్యూల్ కవరేజ్ సిస్టమ్ టాస్క్ డెమో. ఇక్కడ అడ్రస్ అనేది ఒక ప్రాపర్టీ తీసుకున్న, ఒక ఫీచర్ కన్సిడర్ చేసుకున్న, కవర్ గ్రూప్ నేము, సిపి కవర్ పాయింట్, అడ్రస్ సంబంధించిన బిన్స్. సో బిన్స్ లో ఈక్వల్ టు 0 to 3, 4 to 7, 8 to 15. కవర్ గ్రూప్ COV ఈక్వల్ టు న్యూ, సేమ్ థింగ్. $set కవరేజ్ డీబీ నేమ్ ఎవరికి సెట్ చేస్తున్నారు, CPU కవరేజ్ డేటాబేస్కి సెట్ చేస్తున్నారు. ఓకే. అడ్రస్ వాల్యూ రేంజ్ ఎంత ఇచ్చామంటే యూరాండమ్ రేంజ్ ఆఫ్ 0-15, అంటే వాల్యూస్ అనేవి 0 నుంచి 15 వరకు స్టోర్ అవుతూ ఉంటాయి. కవరేజ్ డాట్ శాంప్లింగ్ చేస్తున్నాం. దెన్ $display అడ్రస్ టైము, అడ్రస్, అండ్ దెన్ కవరేజ్ పర్సంటేజ్.
గెట్ కవరేజ్ అనేది మీ కవరేజ్ పర్సంటేజ్ని తీసుకొస్తుంది. అండ్ దెన్ అడ్రస్ వాల్యూ స్టోర్ చేస్తుంది. టైం అనేది $టైం కరెంట్ సిమ్యులేషన్ టైం ప్రింట్ చేస్తుంది. దెన్ $డిస్ప్లే ఫైనల్ ఓవరాల్ కవరేజ్. దెన్ గెట్ కవరేజ్ అనేది ఓవరాల్ కవరేజ్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, సో దెన్ సేవ్ చేసి రన్ చేయండి. సో ఎవ్రీ టైమ్ కవరేజ్ని చూసారా, అడ్రస్ ఈక్వల్ టు 6 తీసుకున్నప్పుడు 33 వచ్చింది, 12 తీసుకున్నప్పుడు 67 వచ్చింది, 13 హిట్ చేసినప్పుడు 67 వచ్చింది, అండ్ దెన్ 2 తీసుకున్నప్పుడు అండ్ దెన్ మొత్తం కవర్ అయిన వాల్యూస్ అంటే 6 వాల్యూ కవర్ అయింది ఒకటి, 12 వాల్యూ కవర్ అయింది ఒకటి, అంటే 6 వాల్యూ 0 నుంచి అదే 4 నుంచి 12 లోపల ఉంది కదా, 4 నుంచి 7 లోపల ఉంది కదా, అంటే మిడ్ వాల్యూ కవర్ అయింది ఇక్కడ. అప్పుడు ఒక 33%, 6 అనేది మిడ్ వాల్యూ కవర్ అయింది కాబట్టి 33% వచ్చింది. అదే 12 అంటే హై వాల్యూ కవర్ అయింది, హై వాల్యూ కవర్ అయింది కాబట్టి డబుల్ 2 బిన్స్ కవర్ అయింది కాబట్టి డబుల్ అయింది కవరేజ్, 66.67 వచ్చింది. అండ్ దెన్ ఎప్పుడైతే మళ్ళీ 13 అంటే మళ్ళీ ఈ వాల్యూ ప్రొడ్యూస్ అయింది. అండ్ దెన్ 2 హిట్ అయింది, 2 హిట్ అయినప్పుడు నేను ఎప్పుడైనా వాల్యూస్ ఇచ్చానో ర్యాండమ్గా అదే జనరేట్ చేసింది కదా, ర్యాండమ్గా అదే జనరేట్ చేసింది కాబట్టి దెన్ కవరేజ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. ఓకే, మీరు కావాలంటే అడ్రస్ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ రిపిటేషన్ వచ్చేసరికి 15 ఇద్దాం. 15 ఇస్తే 15 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటాం. దెన్ 15 టైమ్స్ రిపీట్ చేసినప్పుడు డిఫరెంట్ 15 వాల్యూస్ జనరేట్ చేయాలి. ఓకే, సేమ్. సో 6, 12, 13, 2 అక్కడికి 100% రీచ్ అయిపోయింది. ఇంకా 11, 15, 0, 7, 6, 11 రిపీట్ అయింది ఇక్కడ. ఓకే, 5 మళ్ళీ రిపీట్ 2 టైమ్స్ వచ్చింది. ఓకే, 5 2 టైమ్స్ రిపీట్ అయింది, ఎందుకంటే 15 టైమ్స్ రిపీట్ చేశాం కాబట్టి మనకి 0 నుంచి 15, అప్పుడు 30 టైమ్స్ రిపీట్ చేశాను అనుకోండి, లేదు 25 టైమ్స్ రిపీట్ చేద్దాం. 0 నుంచి 16, 15 వరకే కదా 16 వాల్యూస్. సో దెన్ ర్యాండమ్గా అదే జనరేట్ చేస్తుంది. ఆటోమేటిక్ ర్యాండ్ మెన్షన్ చేస్తే సరిపోతుంది, అది కూడా హిట్ చేసుకునే వాల్యూస్ని కూడా ప్రింట్ చేస్తుంది అప్పుడు. ఓకే, సో చూసారా, మీకు వన్స్ మొత్తం 3 బిన్స్ కవర్ ఇప్పుడు అది ఇక్కడ నార్మల్గా తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. అదే మీరు ఇక్కడ ఆటోమేటిక్ బిన్స్ తీసుకున్నారనుకోండి, అంటే ఇక్కడ బ్రాకెట్స్ పెట్టేస్తే అప్పుడు ఏం జరుగుతుంది, అన్ని వాల్యూస్ హిట్ అవ్వాలి. బిన్స్ దగ్గర ఇక్కడ లో దగ్గర ఈ కవర్ గ్రూప్ని మీరు సేమ్ ఇదే తీసుకొని ఎండ్ గ్రూప్ చేస్తుంది కదా, ఇది కాపీ చేసుకొని, సో ఇక్కడ నేను కమెంట్ చేస్తున్నాను, కమెంట్ చేసి ఆటోమేటిక్ బిన్స్ని కాస్త ఇంప్లిసిట్ బిన్స్ తీసుకుందాం, సారీ ఎక్స్ప్లిసిట్ బిన్స్ కాస్త ఇంప్లిసిట్ బిన్స్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, జస్ట్ మీరు ఇక్కడ బ్రాకెట్ పెడితే ఓపెన్ బ్రాకెట్, ఓకే, సో నేను ఆటోమేటిక్ బిన్స్ కింద కన్వర్ట్ చేశాను. సేమ్ బిన్స్ కవర్ చేసినప్పుడు ఒకసారి అవుట్పుట్ ఏమవుతుంది, కవరేజ్ అనేది అంటే అన్ని బిన్స్ అన్ని వాల్యూస్ హిట్ అవ్వాలి. చూసారా, ఓవరాల్ కవరేజ్ మారిపోయింది ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ రిపిటేషన్స్ అయిపోతున్నాయి వాల్యూస్. ఇప్పుడు 6 హిట్ అయింది, 6% వచ్చింది. సో దెన్ 12 హిట్ అయింది, 12% వచ్చింది, 13 హిట్ అయింది, 18% వచ్చింది. మళ్ళీ ఎందుకంటే నాకు ఇక్కడ ప్రతి వాల్యూ హిట్ అవ్వాలి, 0 నుంచి 3 వరకు ఉన్న 0 వాల్యూ హిట్ అవ్వాలి, 1 వాల్యూ హిట్ అవ్వాలి, 2 వాల్యూ హిట్ అవ్వాలి, 3 వాల్యూ హిట్ అవ్వాలి, అన్ని వాల్యూస్ హిట్ అవ్వాలి. 0 వచ్చింది, ఓకే, 1 ఎక్కడన్నా వచ్చిందా, 1 వచ్చింది, ఓకే, అండ్ దెన్ 2 ఇక్కడ వచ్చింది, తర్వాత 3, సో 3 రాలేదు, 3 రాలేదు ఇక్కడ. సో 3 వస్తే ఆ వాల్యూ కూడా ఫస్ట్ వాల్యూలో అన్నీ కవర్ అయిపోతుంది. 4 వచ్చింది, 4 వచ్చింది కాబట్టి అప్ టు 87 వరకు వచ్చింది. ఓకే, మీరు ఇంకా రిపిటేషన్ పెంచండి, రిపిటేషన్ 50 చేయండి, రిపిటేషన్ 50 ఏదైనా రావచ్చు, కానీ మనకున్న రేంజ్లో
అన్ని హిట్ అవ్వాలి. రాకుండా కూడా ఉండొచ్చు. ఇప్పుడు చూసారా 93% వచ్చింది. అంటే ముందు దాని మీద ఇప్పుడు 0 హిట్ అయింది. అండ్ దెన్ 0 2 టైమ్స్ హిట్ అయింది. 1 హిట్ అయింది. అండ్ దెన్ 2 హిట్ అయింది. ఓకే. 3 ఎక్కడన్నా వచ్చిందా? సో 3 ఇంకా స్టిల్ రాలే. అలా మనకి వాల్యూస్ అన్నీ హిట్ అవ్వాలి. అప్పుడు ఇప్పుడు 50 టైమ్స్ ఇచ్చాను కదా! సో దెన్ 100 టైమ్స్ ఇద్దాం. ఓకే. 100 టైమ్స్ రిపీట్ అంటే డిపెండ్స్ ఆన్ మన కవరేజ్. ఇప్పుడు మీకు అన్ని బిట్స్ కవర్ అవ్వాలి. ఇప్పుడు చూసారా 100 టైమ్స్ వచ్చేసరికి అన్ని వాల్యూస్ వచ్చినాయి. 3 కూడా వచ్చేసింది. సో, ఎందుకు అన్ని సార్లు రిపీట్ చేయాల్సొచ్చింది? ఇక్కడ ఫస్ట్ దానికి 4 బిట్స్ ఉన్నాయి. ఓకే. సో, దీనికి 4 బిట్స్, దీనికి 4 బిట్స్, దీనికేమో 8 బిట్స్. 8 బిట్స్ అంటే 2 పవర్ 8. 2 పవర్ 8 అంటే 256 కాంబినేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా 4 బిట్స్, 4 బిట్స్ కాబట్టి అన్నీ జనరేట్ అన్ని బిట్స్ క్రియేట్ అవ్వాలి. అది డిఫరెన్స్. అర్థమైందా? ఆటోమేటిక్ బిట్స్‌కి ఇంప్లిసిట్. అదే పైనైతే ఒక్క వాల్యూ హిట్ అయితే సాటిస్ఫైడ్. ఓకే. అదే కిందైతే ఆటోమేటిక్‌గా అన్ని వాల్యూస్ క్రియేట్ అవ్వాలి. అన్ని వాల్యూస్‌కి హిట్ అవ్వాలి. అప్పుడే సాటిస్ఫై అవుతుంది కవరేజ్. లేదంటే మీ కవరేజ్ అనేది తక్కువొస్తుంది. హ్మ్. అంతే. దెన్ లాస్ట్ టాపిక్ కవరేజ్‌లో కవరేజ్ ఆప్షన్స్. ఆప్షన్స్ అంటే ఇప్పుడు మీరు ఒక కవరేజ్‌లో ఇప్పుడు బిన్స్ వస్తున్నాయి కదా! ఏ వాల్యూలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. బి వాల్యూస్‌లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. సిలో కొన్ని ఉన్నాయి. అన్నిటిలోని ఖచ్చితంగా ఒక్కసారన్నా హిట్ అవ్వాలని, లేదంటే 2 సార్లన్నా హిట్ అవ్వాలి. లేదంటే ఆటో బిన్ మ్యాక్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఆటోమేటిక్‌గా బిన్స్ ఏమున్నాయి? ఆటోమేటిక్ బిన్స్ తీసుకుంటే 2 పవర్ 4 వాల్యూస్ వచ్చి జనరేట్ చేసే ఛాన్స్ ఉంది కదా! 4 బిన్స్ తీసుకుంటే మీరు. 0-3 తీసుకుంటే 4 కదా! 4 తీసుకుంటే అప్పుడు ఎంతవుతుంది? 2 పవర్ 4 16 వాల్యూస్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే మీరు 7 డౌన్ టు 15 తీసుకున్నారంటే 8 వాల్యూస్. 8 వాల్యూస్ అంటే అప్పుడు అప్ ఎంత? 2 పవర్ 8 కదా! 256 వాల్యూస్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు నేను ఆటో బిన్ మ్యాక్స్ అని చెప్పేసి తీసుకుంటా. ఈ ఆటో బిన్ మ్యాక్స్ అనేది ఏం చేస్తుందంటే 8 అని సెట్ చేశాననుకోండి. ఈ 256లో 8 మాత్రమే క్రియేట్ చెయ్యి. చాలు నాకు. 8 క్రియేట్ చేస్తే సరిపోతుంది. అలా నేను మెన్షన్ చేస్తాననమాట. హ్మ్. అలా పర్టిక్యులర్ వాల్యూస్ నేను మెన్షన్ చేసినప్పుడు కొన్ని వాల్యూస్ ఇచ్చేస్తే చాలు. హ్మ్. ఆ! అంటే ఆటో బిన్ మ్యాక్స్ అనేది ఆప్షన్స్ అన్నమాట. ఈ ఆప్షన్స్ అనేవి ఏం చేస్తుంది? మీ కవరేజ్‌లో బిన్స్‌ని జనరేట్ చేస్తుంది గదా! ఆ బిన్స్‌ని జనరేట్ చేసేదాన్ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేసి ఇన్ని బిన్స్ హిట్ అవ్వాలి. అట్‌లీస్ట్ 1 అంటే ఒక్కో బిన్ ఒక్కసారన్నా హిట్ అవ్వాలి. లేదు ఆప్షన్స్ డాట్ ఇదేంటి ఏదైనా మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు సపోజ్ ఏదైనా వాల్యూని అట్‌లీస్ట్ రూ. 1 అన్నా ఇవ్వండి అని చెప్పేసనంటాము. అంటే రూపాయి అన్నా ఇవ్వచ్చు. లేదంటే అంతకన్నా ఎక్కువన్నా ఇవ్వచ్చు. అంతే కదా! అది. కన్‌స్ట్రెయింట్స్‌లా కాదు. ఇక్కడ మనకి ఏంటి అంటే కంట్రోలింగ్ అంటే ఆప్షన్స్‌కి సంబంధించి ఏంటి అంటే ఒక్కొక్కటి కొన్ని వందల సార్లు రిపీట్ అయిపోవచ్చు ఒక్కొక్క నంబర్. అలా రిపీట్ అవ్వద్దు. ఒక నంబర్‌ని ఒకసారి మాత్రమే రిపీట్ చెయ్యి. లేదంటే 2 సార్లు రిపీట్ చెయ్యి. లేదు ఒక నంబర్‌ని 2 టైమ్స్ అన్నా హిట్ అవుతుంది. 3 టైమ్స్ అన్నా హిట్ అవుతుంది. నాకు అట్‌లీస్ట్ 3 టైమ్స్ హిట్ అవ్వాలి అని అంటామనమాట. అలా. ఆప్షన్స్ డాట్ పర్ ఇన్‌స్టెన్స్ గాని ఇలా డిఫరెంట్ ఇన్‌స్టెన్సెస్ ఉంటాయి. లేదు మనం కవరేజ్‌లో వెయిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు ఏపీబీ కవరేజ్ ఉంది. ఏఎక్స్ఐ కవరేజ్ ఉంది. ఏఎక్స్ఐలో అడ్రెస్ వాడుతున్నాము, డేటా వాడుతున్నాము. అడ్రెస్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎక్కువ అడ్రెస్‌లు జనరేట్ చేయాలి. అలాంటి కేసెస్‌లో వెయిట్ అనేది యూజ్ చేసుకుంటాననమాట. అది. సో, ఇది కవరేజ్ ఆప్షన్స్. కవరేజ్ ఆప్షన్స్ దేనికంటే ఇప్పుడు సపోజ్ జనరల్ కండిషన్ తీసుకుంటే కనుక ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు.
టెన్త్ టెన్త్ పాస్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, అటెండెన్స్ ఎంత ఉంది, వెయిటేజ్ ఎంత, కమెంట్స్ ఏంటి, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా. డిఫరెంట్ పర్సన్ డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. అంటే మీరు స్కూల్ని కన్సిడర్ చేసుకున్నారు కాబట్టి అలాగే వెరిఫికేషన్లో కూడా కవరేజ్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ కవర్ గ్రూప్స్ ఉంటాయి కదా. ఎవరికి సంబంధించిన కవర్ గ్రూప్ అంటే యూఆర్ట్కి సంబంధించింది ఒక కవర్ గ్రూపు, ఏఎక్స్ఐకి సంబంధించింది ఒక కవర్ గ్రూపు, ఏబీపీకి సంబంధించి ఒక కవర్ గ్రూపు, ఇలా డిఫరెంట్ కవర్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. ఆ కవర్ గ్రూప్స్లో నాకు ఏది ఎగ్జిక్యూట్ అంటే ఎవరిని తీసుకోవాలి అనేది ఈ ఆప్షన్స్ కవరేజ్ ఆప్షన్స్ అనేవి తీసుకుంటుంది అనమాట. అంటే బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసేదే ఈ కవరేజ్ ఆప్షన్స్. మీరు అన్నట్టు కన్స్ట్రెంట్స్ ఉన్నాయి కదా, కన్స్ట్రెంట్స్ అనేవి ర్యాండమైజ్డ్ వాల్యూస్ని కంట్రోల్ చేస్తుంది కదా. ఈ కవరేజ్ ఆప్షన్స్ కూడా కవరేజ్ వచ్చే వాల్యూస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. 2 టైప్స్ ఆఫ్ కవరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఇన్స్టాన్స్ ఆప్షన్స్, టైప్ ఆప్షన్స్. సో ఇన్స్టాన్స్ ఆప్షన్స్ అనేవి ఓన్లీ వన్ కవర్ గ్రూప్ ఇన్స్టాన్స్కి సంబంధించిందే సరిపోతుంది అనమాట. అదే టైప్ ఆప్షన్ అనేది ఓవరాల్ ఇన్స్టాన్సెస్, అన్ని ఇన్స్టాన్సెస్కి డిఫైన్ చేస్తుంది. ఓకే. కవర్ గ్రూప్ ఇన్స్టాన్సెస్కి మాత్రమే చేయాలి అంటే కవర్ గ్రూపు సమ్ సిపియు కవరేజ్, లేదంటే జీపీయూ కవరేజ్, డిటిఆర్ కవరేజ్, ఏదో ఒక కవరేజ్ మనం మెన్షన్ చేసుకుంటున్నాం అనుకోండి. అంటే ఏపీబీకి సంబంధించిన కవర్ గ్రూపు, లేదు ఏఎక్స్ఐకి సంబంధించిన కవర్ గ్రూపు, హెచ్బిఎంకి సంబంధించిన కవర్ గ్రూపు, లేదంటే యూఆర్కి సంబంధించిన కవర్ గ్రూప్, ఇలాంటి కవర్ గ్రూపులకు మాత్రమే నేను కవరేజ్ ఆప్షన్స్ని సెట్ చేయాలి అంటే కనుక ఇన్స్టాన్స్ అనేది యూజ్ చేసుకుంటాం, ఇన్స్టాన్స్ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అలా కాకుండా ఇన్స్టాన్స్ ఆప్షన్స్ కాకుండా ఓవరాల్ కవరేజ్ గ్రూప్స్ అంటే వీటన్నిటిని నేను ఒకే చోట తీసుకురావాలి అంటే కనుక ఆల్ ఇన్స్టాన్స్ అంటే టైప్ ఆప్షన్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటా. ఓకే. సో టైప్ ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ దేనికి సంబంధించింది, కవర్ గ్రూప్కి సంబంధించింది కదా. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే మనం కవర్ గ్రూప్స్కి వెయిట్స్ ఇస్తాం, వెయిట్ అనే దానికి అప్లికబుల్ అవుతుంది. లేదంటే నేమ్ ఇస్తాం. ఓకే. లేదు పర్ ఇన్స్టాన్స్. ఓకే. అవన్నీ నెక్స్ట్ స్లైడ్లో ఉంటాయి. ఓకే. టైప్ ఇన్స్టాన్సెస్లో మనకి దేనికి సంబంధించినవి అవన్నీ డిఫరెంట్ కవరేజ్ గ్రూప్స్కి అంటే వెయిట్కి సంబంధించి వెయిట్ యొక్క పర్పస్ ఏంటి ఇవన్నీ చెప్తాం అనమాట. చూడండి ఇక్కడ టైప్ ఏ ఇన్స్టాన్స్ కవరేజ్ ఆప్షన్. ఇన్స్టాన్స్ కవరేజ్ ఆప్షన్ అంటే ఎఫెక్ట్స్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్, ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన దానికి మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు కవర్ గ్రూప్ సిజీ ఆప్షన్స్ డాట్ గోల్ ఈక్వల్ టు 100. అంటే మీ గోల్ ఎంత, మీ గోల్ 100% రీచ్ అవ్వాలి. 100% రీచ్ అయినప్పుడు మాత్రమే ఇన్స్టాన్సెస్ రెండు కరెక్ట్గా 100% రీచ్ అయితేనే కరెక్ట్గా బిహేవ్ చేసినట్టు, లేదు అంటే కనుక పోయినట్టే. సో అలాగే ఇన్స్టాన్స్ కవరేజ్ అనేది తీసుకుంటుంది. అలాగే ఇన్స్టాన్స్ కవరేజ్లో మనం మళ్ళీ ఏం తీసుకుంటున్నాం, టైప్ ఏ అనేది ఇన్స్టాన్స్ కవరేజ్ కదా, ఇన్స్టాన్స్ కవరేజ్కి సంబంధించింది. అదే టైప్ కవరేజ్ అనేది ఏంటి, ఎఫెక్ట్ ఎవ్రీ ఇన్స్టాన్సెస్. ఇది పర్టికులర్ ఇన్స్టాన్స్కి మాత్రమే, ఓన్లీ పర్టికులర్ ఇన్స్టాన్స్కి మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. ఇది మాత్రం ఎవ్రీ ఇన్స్టాన్స్కి ఎఫెక్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇన్స్టాన్స్ అంటే ఏమిటి, మీ గోల్ 100% అంటే కవర్ గ్రూప్ 100% వచ్చింది, 200% వచ్చింది, 3 కూడా 100% వచ్చింది, అప్పుడే మీకు సెట్ అవుతుంది, లేదంటే సెట్ కాదు. ఇక్కడ ఏంటి ఏదో ఒకటి 100% రీచ్ అయితే నాకు సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. అది ఏదో ఒకటి అయితే చాలు అంతే. ఏదో ఒక గోల్ రీచ్ అయితే సరిపోతుంది. చూసారా, ఇన్స్టాన్స్ ఆప్షన్ అనేది ఓన్లీ వన్ గ్రూప్కి సంబంధించింది, అదే టైప్ ఆప్షన్ అనేది ఎంటైర్ గ్రూప్ సంబంధించి. ఓకే. ఇది డైనమిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఇది మాత్రం స్టాటిక్ కాన్ఫిగరేషన్. అంతా అన్ని 100 వస్తేనే కానీ సాటిస్ఫాక్షన్ అవ్వదు అనమాట. ఆల్ 100% వస్తేనే కానీ మీ కవరేజ్ అనేది సాటిస్ఫై అవ్వదు. ఓకే. సో ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో వెయిట్ అనేది ఒకటి. వెయిట్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారంటే వెయిట్ కంట్రోల్స్ టైపేజ్ ఆప్షన్స్, ఇవన్నీ టైప్ ఆప్షన్స్లోని యూజ్ చేస్తారు, ఇన్స్టాన్స్ ఆప్షన్స్లోని యూజ్ చేస్తారు, రెండింటిలోని యూజ్ చేసుకుంటారు. సో దాంట్లో వెయిట్ అనేది ఒకటి. వెయిట్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారంటే
సో మీరు ఏదైనా ఒక కవర్ గ్రూప్‌కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని అనుకుంటే కనుక, ఆ కరస్పాండింగ్ కవర్ గ్రూప్‌కి సంబంధించి వెయిట్ అనేది ఎక్కువ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఏం చెప్తున్నారు? వెయిట్ కంట్రోల్స్ హౌ మచ్ ఇన్‌ఫ్లూయెన్స్ దిస్ కవర్ గ్రూప్ హాస్ ఆన్ ఓవరాల్ కవరేజ్. ఓవరాల్ కవరేజ్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది డిఫైన్ చేసుకుంటుంది. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు. ఇమాజిన్ కాలేజ్ మార్క్స్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్‌లో 100 మార్క్స్ వచ్చినాయి. ఇంగ్లీష్‌లో 150 మార్క్స్ వచ్చినాయి. బోత్ కంట్రిబ్యూట్స్ మోర్. రెండిటికిని ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి అంటే కనుక వెయిట్స్ వర్క్ సిమిలర్‌లీ. అంటే వెయిటేజ్ అనేది ఎవరికి ఎక్కువ ఇస్తున్నాం అనేది డిఫైన్ చేస్తుంది. ఇక్కడ వెయిట్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. అంటే ఈ కవర్ గ్రూప్ అనేది తక్కువ జనరేట్ అవుతుంది. ఇంకో కవర్ గ్రూప్ తీసుకున్నా, ఇంకో కవర్ గ్రూప్ CG1 అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ ఆప్షన్స్ డాట్ వెయిట్ ఈక్వల్ టు 10 ఇచ్చాను. అప్పుడు రెండిట్లో ఎవరొస్తారు ఎక్కువ? 10 ఇవ్వడం వల్ల ఇది ఎక్కువ వెయిటేజ్ ఉందన్నమాట. ఓకే. సో ఎవరికైతే మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలో వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఇవ్వాలి. సపోజ్ మీకు చెప్పాను కదా, అడ్రెస్, డేటా ఉంది. అడ్రెస్ ఒకటి, డేటా ఒకటి. డేటా తక్కువ వచ్చినా పర్వాలేదు. కానీ అడ్రెస్‌లు ఎక్కువ ఉండాలి. అడ్రెస్‌లు ఎక్కువ ఉండాలి కాబట్టి దీనికి మెయిన్ ఎక్కువ వెయిట్ ఇస్తాం అన్నమాట. వెయిట్ మోర్ ఇస్తాం. మోర్ వెయిట్ ఇస్తాం. దీనికి లెస్ వెయిట్ ఇస్తాం. అర్థమైందా? హ్మ్. హ్మ్. అడ్రెస్ ఎక్కువ రిపీట్ చేస్తదనమాట అది. అడ్రెస్‌కి ఎక్కువ వెయిట్ ఇస్తే అడ్రెస్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తది. డేటాకి ఎక్కువ వెయిట్ ఇస్తే కనుక మీకు డేటాకి సంబంధించిన వాల్యూస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ప్రిఫరెన్స్, ప్రయారిటీ. ఓకే. హ్మ్. సో, ఆప్షన్స్ డాట్ నేమ్. ఈ నేమ్ ఆప్షన్ ఏం చేస్తుంది? ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారా? ఇది అడ్రెస్‌కి సంబంధించి వెయిట్ 2 ఇచ్చారు. దానికి సంబంధించిన వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా క్రిటికల్ వెయిట్ 5 ఇచ్చారు. ఓకే. సపోజ్ HBM3 క్రిటికల్ అనే దానికి వెయిట్ 5 ఇచ్చారు. యూఆర్ట్‌కి లెస్ క్రిటికల్ ఉంది. దానికి వెయిట్ 1 ఇచ్చారు. అప్పుడు ఓవరాల్ కవరేజ్ ప్రయారిటైజ్ అనేది ఎవరికి చేస్తుందంటే HBMకి సంబంధించింది చేస్తుంది. అది. సేమ్ అలాగే కవరేజ్ ఆప్షన్ డాట్ నేమ్. ఆప్షన్ డాట్ నేమ్ అంటే ఎవరికి చేస్తున్నాం? హెచ్‌బీఎం కవరేజ్‌కి చేస్తున్నామా? ఏపీపీకి చేస్తున్నామా? ఏఎక్స్‌కి చేస్తున్నామా? అనేది మనం మెన్షన్ చేయాలి. సో, ఆప్షన్స్ డాట్ నేమ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. ఇప్పుడు కవరేజ్ రిపోర్ట్ అనేది ఎవరికి సంబంధించింది? ఈ హెచ్‌బీఎం కవరేజ్‌కి సంబంధించిన రిపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఎవరితో కంపేర్ చేసుకుంటే కవర్ గ్రూప్ 1తో పోల్చుకుంటే హెచ్‌బీఎం కవరేజ్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ సపోజ్ చూడండి. ఇక్కడ సపోజ్ 20 కవర్ గ్రూప్స్ ఉన్నాయి. వితౌట్ నేమ్స్ ఇంపాసిబుల్ టు ఐడెంటిఫై దెమ్. అంతే కదా! మనం నేమ్స్ ఏమీ లేకపోతే అది ఏ కవర్ గ్రూప్ ఎవరికి సంబంధించింది అనేది తెలీదు కదా! ఇప్పుడు మీకు చెప్పాను కదా! ఒక ఎగ్జాంపుల్ రూమ్ 1, రూమ్ 2, రూమ్ అని మాత్రమే మెన్షన్ చేసి ఉందనుకోండి. ఓకే. ఏ రూమ్‌లో మీకు లైట్ అనేది ఆఫ్ అయింది, లేదంటే ఆన్ చేయాలి అనేది నేను చెప్పాలంటే కష్టం. అదే ఇక్కడ రూమ్ కాస్త ఇది కిచెన్ అని, ఇది హాల్ అని, ఇది బెడ్‌రూమ్ అని చెప్పేసి తీసుకుంటే గనుక అప్పుడు హాల్‌లో సంబంధించిన దాన్ని మనం వెరిఫై చేయొచ్చు. అలాగే సేమ్ ఇక్కడ కూడా నేమ్ అనేది నాకు కావాలి. నేమ్ అనేది మెన్షన్ చేస్తే ఏ కవర్ గ్రూప్‌కి సంబంధించింది, లేదంటే ఏ కవరేజ్‌కి సంబంధించిన వాల్యూ చేంజ్ అవ్వట్లేదు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చనమాట. వితౌట్ నేమ్స్ అయితే మనం ఐడెంటిఫై ఆ! ఎవరు, ఎవరు అనేది తెలుస్తుంది. మీ పేరేంటి? ఎవరికి సంబంధించింది అనేది తెలుస్తుందనమాట. ఆప్షన్స్ డాట్ నేమ్. ఓకే. మనం మోడిఫై చేయొచ్చు నేమ్‌ని, లేదంటే సెట్ చే డిఫరెంట్ డాలర్ సెట్ నేమ్ అని చెప్పేసి తీసుకుంటే నేమ్‌ని మనం సెట్ చేయొచ్చనమాట. అలాగే మోడిఫై చేయొచ్చు. అలా. ఇక్కడ నేమ్‌ని మనం పెట్టుకోవడానికి ఆప్షన్స్ డాట్ నేమ్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఆప్షన్ డాట్ పర్ ఇన్‌స్టెన్స్. పర్ ఇన్‌స్టెన్స్ అనేది ఏంటి? దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు? మీరు ఏదైనా పర్టిక్యులర్ బిన్ అనేది ఎన్ని సార్లు హిట్ అవ్వాలి అనే దాని కోసం యూజ్ చేసుకుంటారనమాట. డిఫాల్ట్‌గా ఎంతుంటుంది అంటే 0 ఉంటుంది.
ఓకే. వితౌట్ ఆప్షన్స్ డాట్ పెర్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు 0 అయితే కనుక మీకు డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది. అదే మీరు ఆప్షన్స్ డాట్ పెర్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు 1 అని గాని, 2 అని గాని మీరు ఏదైనా మెన్షన్ చేస్తే కనుక ఆప్షన్స్ డాట్ పెర్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు 1 అని మెన్షన్ చేస్తే ఇందులో 1 ప్రింట్ అవ్వాలి. ఇందులో ఒకటి బిన్ అవ్వాలి. ఇందులో ఒకటి ఉండాలి. ఇందులో ఒకటి ఉండాలి. అన్నిటికి సెపరేట్ రిపోర్ట్స్ అంటే ఉన్నాయి. మీ కవర్ గ్రూప్‌కి ఆప్షన్స్ డాట్ పెర్ ఇన్స్టెన్స్ 1 అని చెప్పేసి తీసుకుంటే కనుక ఇది ఏం జరుగుతుంది? ప్రతి ఇన్స్టెన్స్ ఖచ్చితంగా ఒక్కసారి అయితే రిపీట్ అవ్వాలి. ఒక్కసారి అయితే హిట్ అవ్వాలి. హిట్ అవ్వలేదు అంటే కనుక అది ప్రొడ్యూస్ చేయనట్టే ఆ వాల్యూ. ఓకే. సపోజ్ హెచ్‌బీఎం3 16 ఛానెల్స్ ఉన్నాయి. యూ నీడ్ కవరేజ్ ఫర్ ఈచ్ ఛానెల్. ఛానెల్ 10కి, ఛానెల్ 11కి, ఛానెల్ అలా ఈ ప్రతి ఛానెల్‌కి నాకు వాల్యూ అనేది హిట్ అవ్వాలి. అప్పుడు ఆప్షన్స్ డాట్ పెర్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు 1 అనేది తీసుకుంటాం అన్నమాట. లేదు ఆప్షన్స్ డాట్ పెర్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు 10 తీసుకున్నారనుకోండి 10 టైమ్స్ హిట్ అవ్వాలి. ప్రతి బిన్ 10 టైమ్స్ హిట్ అవ్వాలి. ఖచ్చితంగా. హ్మ్. గోల్ తెలిసిందే కదా! ఆప్షన్స్ డాట్ గోల్ అనేది మీరు ఈ కవరేజ్ అనేది 100% సెట్ చేసుకుంటే ఆ కరెస్పాండింగ్ గోల్ అనేది 100% రీచ్ అవ్వాలి. అలాగే కమెంట్ అనేది ఏంటి? మీరు కమెంటింగ్ అనేది చేయొచ్చు. అంటే ఆప్షన్స్ డాట్ కమెంట్ అంటే ఎవరికైనా సంబంధించిన డేటాబేస్‌కి మీరు కమెంట్ చేయాలి అనుకుంటే కనుక జస్ట్ ఇప్పుడు మనం కమెంట్ లైన్స్ యూజ్ చేసుకున్నాం కదా! ఇది ఏపీబీ కవరేజ్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తున్నాం. లేదంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అని చెప్పేసి మనం కమెంట్ లైన్స్ యూజ్ చేసుకున్నాం ఓ పర్టిక్యులర్ లైన్ దగ్గర. ఇక్కడ కూడా కవరేజ్ రిగ్రెషన్స్ ఎవరికి సంబంధించిన రిపోర్టు అనేది తెలియాలి అంటే కనుక మీరు ఇలా ఆప్షన్స్ డాట్ కమెంట్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే. సో మీరు అంటే మీరు రన్ పెట్టారు గదా! మీరు రన్ పెడతారు. ఒక రన్ పెట్టారు. అది రీడ్ టెస్ట్‌కి సంబంధించింది చేశారు. లేదంటే రైట్‌కి సంబంధించింది చేశారు. అది మీకు ఐడెంటిఫై అవ్వాలి గదా! మీరు రిగ్రెషన్ రన్ చేసినప్పుడు ఎవరు రన్ చేశారు అనేది మీకు తెలియాలి అంటే కనుక ఈ కమెంట్ లైన్ అనేది వాడుకుంటారు. ఆప్షన్స్ డాట్ కమెంట్ ఈక్వల్ టు రీడ్ రిగ్రెషన్ అని చెప్పేసి రన్ చేశాను. లేదంటే రైట్ రిగ్రెషన్ లేదంటే కొన్ని మీరు ఒక 1000 టెస్ట్ కేసులున్నాయి. దాంట్లో మీకు ఒక 100 టెస్ట్ కేసులు రాయమని ఇచ్చారు. ఒక 20 టెస్ట్ కేసులు రాశారు. దాన్ని మీరు రన్ చేస్తున్నారు. అప్పుడు రిగ్రెషన్ బిల్డ్ 20 అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఆ 20కి సంబంధించిన టెస్ట్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ రన్ అవుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇంకో 20 టెస్ట్ కేసులు రాసుకొని దానికి రన్ చేశారనుకోండి. అది మళ్ళీ కన్సిడర్ చేసుకుంటుంది. అలా ఆప్షన్స్ డాట్ కమెంట్ అనేది దేనికోసం అంటే మీరు మెర్జ్ చేయాలనుకున్నప్పుడు రిగ్రెషన్స్‌ని ఎవరెవరిని మెర్జ్ చేశారు అనేది తెలుసుకోవాలి కదా! దాని పర్పస్ కోసం మీరు కమెంట్ లైన్స్‌ని యూజ్ చేసుకుంటారు. ఓకే. ఆ! హ్మ్. 20 అని పెడతారు. 15 చేశారు. 15 చేశారు, 10 చేశారనుకోండి. 10కి సంబంధించిన టెస్ట్ కేసులన్నీ రన్ అవుతాయి. ఇంకోసారి 5 చేశారు. ఇంకోసారి 35 చేశారు. అలా ప్రతిసారి మీరు ఆ! ఆప్షన్ డాట్ కమెంట్ ఈక్వల్ టు సంథింగ్ నేమ్ ఏదో ఒకటి మీ ఇష్టం మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు మనం. ఆప్షన్స్ డాట్ అట్‌లీస్ట్ అంటే వన్ బిన్ హిట్ ఓన్లీ వన్స్. సపోజ్ వన్ బిన్ ఓన్లీ వన్స్ అంటే అది సరిపోకపోతే కనుక అట్‌లీస్ట్ 5 టైమ్స్ అంటే ఖచ్చితంగా 5 సార్లు అయితే హిట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మీకు సపోజ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ హిట్ అయింది. హిట్ అవ్వాలని పెట్టారు. కానీ 2 టైమ్స్ మాత్రమే హిట్ అయింది. కవరేజ్ అనేది కంప్లీట్ అయినట్టా? కాదు. మీరు ఖచ్చితంగా 3 టైమ్స్ అయితే హిట్ చేయాలి. అంటే ఆప్షన్స్ డాట్ అట్‌లీస్ట్ 5 అని పెడితే ఖచ్చితంగా ప్రతి బిన్ను 5 సార్లయితే కావాలి ఖచ్చితంగా. అట్‌లీస్ట్ రూ. 1000 అంటే మీరు మినిమమ్ 1000 ఇవ్వాల్సిందే. 1000 కన్నా ఇంకా ఎక్స్‌ట్రా మీరేమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అది మీ ఆప్షన్. కానీ నాకు ఖచ్చితంగా 1000 అనేది కావాలి. సో, అది కూడా అంతే. ఆప్షన్స్ డాట్ అట్‌లీస్ట్ 3 అంటే ఖచ్చితంగా నాకు ప్రతి బిన్ 3 టైమ్స్ అయితే హిట్ అవ్వాలి. 3 టైమ్స్ హిట్ అవ్వకుండా ఉంది అంటే కనుక అది కంప్లీట్ అవ్వనట్టు. ఓకే. హ్మ్. ఆ! హ్మ్.
గోల్ అనేది మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో 90% సెట్ చేసుకున్నారు, మీకు 85% మాత్రమే రీచ్ అయింది, మీ గోల్ రీచ్ అవ్వలేదు ఇంకా, మళ్ళీ రన్ చేసుకోవాలి. లేదు 95% వచ్చింది, దెన్ గోల్ రీచ్ అయిపోయింది. ఓకే, 90% చాలు నాకు. 90% నేను గోల్ చెప్పుకున్నాను, 90% ఎప్పుడైతే రీచ్ అయిందో 95% వచ్చేసింది కదా, దెన్ నా గోల్ అనేది అచీవ్ అయిపోయినట్టే. ఓకే, ఆప్షన్స్ డాట్ డిటెక్ట్ ఓవర్లాప్ అనేది ఏమన్నా అయిందా అంటే, ఓవర్లాప్ అంటే ఏంటి, ఒక బిన్ ఇంకొక బిన్తో ఏమన్నా ఓవర్లాప్ అయిపోయిందా, రెండు బిన్స్ ఒకే దాంట్లో ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేయాలన్నమాట. అలాంటి కండిషన్స్ ఓవర్లాప్. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ 0 నుంచి 100 వరకు రాశారు, ఇక్కడ 100 నుంచి 150 వరకు రాశారు, ఇక్కడ ఓవర్లాప్ అనేది ఉంది కదా, సిమ్యులేటర్ ఇష్యూస్ ద వార్నింగ్. బికాజ్ ఎందుకంటే ఇక్కడ 50 నుంచి 150 వరకు ఉంది, కావాలంటే మీరు 101 నుంచి 150 వరకు ఇచ్చుకోండి, ఓవర్లాప్ ఉండదు అప్పుడు. ఓకే, అలాంటివి ఏమైనా డిటెక్ట్ చేస్తే కనుక ఆప్షన్స్ డాట్ డిటెక్ట్ ఓవర్లాప్ ఈక్వల్ టు 1. అంటే ఇన్కరెక్ట్ కవరేజెస్ని అవాయిడ్ చేయాలి అంటే, మనం సేమ్ కవరేజెస్ అంటే సేమ్ బిన్స్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసేస్తే కనుక అలాంటి వాటిని అవాయిడ్ చేయాలంటే మీరు ఓవర్లాప్ డిటెక్ట్ అనేది యూజ్ చేయాలి, డిటెక్ట్ ఓవర్లాప్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఆప్షన్స్ డాట్ ఆటో బిన్ మ్యాక్స్, ఇవన్నీ ఆప్షన్సే గుర్తుపెట్టుకోండి. ఓకే, అడుగుతారు కవరేజ్ ఆప్షన్స్ ఏంటి అని అడుగుతారు అనమాట. అడిగినప్పుడు మనం ఇవన్నీ చెప్పాలి. ఓకే, అన్నీ చెప్పకపోయినా కనీసం కొన్నన్నా గుర్తుపెట్టుకుంటే ఆప్షన్స్ డాట్ పెర్ ఇన్స్టెన్స్ 1, పెర్ ఇన్స్టెన్స్ ఆప్షన్స్ డాట్ అట్లీస్ట్, ఆప్షన్స్ డాట్ ఆటో బిన్ మ్యాక్స్. ఆటో బిన్ మ్యాక్స్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు, ఇక్కడ చూసారా 16 బిట్స్ 2 power 16 అంటే ఎన్ని వాల్యూస్ జనరేట్ అవ్వాలి, 65536 వాల్యూస్ జనరేట్ చేయాలి అది. ఓకేనా, అంటే అన్ని వాల్యూస్ని జనరేట్ చేయాలంటే పెద్ద మెమరీ, ఎక్కువ మెమరీ ఆక్యుపై చేసేస్తుంది. అలాంటప్పుడు ఆప్షన్స్ డాట్ మ్యాక్స్ ఈక్వల్ టు నేను 10 తీసుకున్నాను అంటే ఈ 16 బిట్ అడ్రస్లో 10 వాల్యూస్ని జనరేట్ చేస్తే చాలు నాకు. లేదు ఆప్షన్స్ డాట్ మ్యాక్స్ ఈక్వల్ టు 32 తీసుకున్నాను అంటే సిమ్యులేటర్ అనేది 32 బిన్స్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది అంతే. ఎందుకంటే ఆటో బిన్ మ్యాక్స్ మీకు చెప్పాను కదా, బిన్స్ ఆఫ్ సమ్ లో ఈక్వల్ టు ఇలా తీసుకున్నారు. ఇక్కడ బిన్స్ మీరు కన్సిడర్ చేసుకున్నప్పుడు 0 to 3 అంటే ఏమవుతుంది, 0 to 3 అంటే 2 power 4 16 వాల్యూస్ని ఖచ్చితంగా జనరేట్ చేయాలి. ఓకేనా, ప్రతి వాల్యూ ప్రతి బిన్ని అంటే 0ని హిట్ చేయాలి, 1ని హిట్ చేయాలి, 2ని హిట్ చేయాలి, 3ని హిట్ చేయాలి, ప్రతి దాన్ని హిట్ చేయాలి. అలా కాకుండా నాకు ఇందులో 2 వాల్యూస్ని హిట్ చేస్తే చాలు అని చెప్పేసి అనుకుంటే ఆటో బిన్ మ్యాక్స్ ఈక్వల్ టు 2 అంటే 2 హిట్ చేస్తే సరిపోతుంది. అలాంటి కేసెస్లో మీరు ఆటో బిన్ మ్యాక్స్ అనేది సెట్ చేసుకుంటారు. ఓకే, సేమ్ అలాగే క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్ కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఆప్షన్స్ డాట్ ఆటో బిన్ మ్యాక్స్ మాక్సిమం అనేది పెట్టుకుంటాం, అండ్ దెన్ క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్, ఇది నాకు తెలిసి ఇక్కడ సేమ్ ఇక్కడ ఉంది, క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్ సేమ్ రిపీట్ అయిపోయింది ఇక్కడ ఆటో బిన్ మ్యాక్స్. ఓకే, క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్ అనేది ఏం చేస్తుంది, క్రాస్ నెంబర్ ప్రింట్ మిస్సింగ్. ఓకే, ఆప్షన్స్ డాట్ క్రాస్ నెంబర్ ప్రింట్ నెంబర్స్ మిస్సింగ్, ఇది ఏం జరుగుతుంది, ఇది ఆటో బిన్ మ్యాక్స్ ఇది. ఓకే, క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్, ఇక్కడ ఆప్షన్స్ డాట్ క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆటో బిన్ మ్యాక్స్ వాడేసాను, ఇక్కడ క్రాస్ అని చెప్పేసి పెడితే సరిపోతుంది. ఓకే, అంటే ఆటో బిన్ మ్యాక్స్ ఎలా అయితే తీసుకున్నామో, ఆటో బిన్ మ్యాక్స్ అనేది ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అలాగే క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంటే మనం క్రాస్ పాయింట్స్ తీసుకున్నాం కదా, క్రాస్ CP1, CP2 అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం కదా, అంటే CP1ని CP2తో, CP2ని CP1తో వెరిఫై చేయాలి. అలాంటి కేసెస్లో కూడా మనం ఆటో బిన్ మ్యాక్స్ ఈక్వల్స్ టు సమ్ 10 అని చెప్పేసి, లేదంటే 15 అని చెప్పి, 5 అని చెప్పి మేము సెట్ చేసుకోవచ్చు. అది క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్. ఓకే, ఇది ఆటో బిన్ మ్యాక్స్ కాదు, క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్. క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్లో మనం 5 అని పెడితే కనుక ఖచ్చితంగా 5 బిన్స్ అయితే చాలు. అదే ఆటో బిన్ మ్యాక్స్ అయితే ఏమవుతుంది, మీరు ఎన్ని బిన్స్ అయితే తీసుకున్నారో అన్ని బిన్స్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలి, హిట్ అవ్వాలి.
అలా కాకుండా మీరు ఎక్స్‌ప్లిసిట్ బిన్స్ లాగా ఎక్స్‌ప్లిసిట్‌లో మీరు ఏం చేశారు 0-3 తీసుకుంటే 0-3 లోపల ఏ ఒక్క బిన్ హిట్ అయినా సాటిస్ఫై అయిపోతుంది. కానీ ఇక్కడ ఆటోమేటిక్ బిన్స్‌లో అలా కాదు కదా! 0-3 వరకు అంటే 0 హిట్ అవ్వాలి, 1 హిట్ అవ్వాలి, 2 హిట్ అవ్వాలి, 3 హిట్ అవ్వాలి. అప్పుడే 100% కవరేజ్ గోల్ అనేది రీచ్ అవుతుంది. ఓకేనా? సే క్రాస్ కూడా అంతే. క్రాస్ కానీ ఏం చేస్తది ఇక్కడ మీరు 1, 2, 3, 4 తీసుకున్నారనుకో 1ని 1 తోని, 1ని 4 తోని అంటే ఇక్కడ 2 బిన్స్ వచ్చినాయి. మళ్ళీ 2ని 1 తోని, 2ని 3 తోని అంటే మళ్ళీ ఇక్కడ 2 వచ్చినాయి. అంటే 3ని 2 తోని, 3ని 4 తోని ఇక్కడ ఒక 2 బిన్స్ వచ్చినాయి. మళ్ళీ 4ని 1 తోని, 4ని 3 తోని అంటే ఇక్కడ ఒక 4 బిన్స్ వచ్చాయి. టోటల్ ఎన్ని వచ్చినాయి? 8 బిన్స్ వచ్చినాయి. 8లో ఒక 2 వస్తే చాలు నాకు. 2 హిట్ అయితే చాలు. క్రాస్ ఆటోబిన్ మ్యాక్స్ ఈక్వల్ టు 2 అని తీసుకుంటే నాకు ఇక్కడ ఆటోబిన్ మ్యాక్స్ ఈక్వల్ టు 16 తీసుకున్నాం కదా! ఇక్కడ జస్ట్ క్రాస్ ఆటోబిన్ మ్యాక్స్ ఈక్వల్ టు 16 అని పెడితే 16 బిన్స్ ఖచ్చితంగా క్రియేట్ అవ్వాలి. అంతే చాలు. ఓకే. సిమిలర్లీ ఆప్షన్స్ డాట్ క్రాస్ నెంబర్ ప్రింట్ మిస్సింగ్. ప్రింట్ మిస్సింగ్ అంటే ఇప్పుడు ఏదైనా నెంబర్ మిస్ అయిందనుకోండి. ఆ ప్రింట్ మిస్సింగ్ అనేది ఏదైనా మిస్ అయితే ఆ బిన్ని మనకు రిప్రజెంట్ చేస్తుందనమాట. కవర్డ్ ఏమో 14 మిస్సింగ్ ఏమో 2. ఏం మిస్ అయినాయి అనేది మనకు తెలియాలి కాబట్టి ఆ మిస్సింగ్ ఆప్షన్ కోసం కూడా ఇది తీసుకుంటాం అనమాట. ఓకే. ఓకే. సో ఆప్షన్స్ డాట్ స్ట్రోబ్ అనేది దేని పర్పస్ కోసం టైం లాస్ట్ సిమ్యులేషన్ టైం ఎంత అనేది మనం కరెంట్ సిమ్యులేషన్ టైం ప్రింట్ చేస్తున్నాం కదా టైం స్లాట్లో సేమ్ అలాగే స్ట్రోబ్ యూస్ చేసుకుంటాం. ఓకే. ఇవన్నీ ఆప్షన్స్ అర్థమైందా? ఇది కవరేజ్ గ్రూప్ ఆప్షన్స్ అండ్ దెన్ మెథడ్స్ ఇవన్నీ. ఓకే. కోడ్ చూద్దాం. స్క్రీన్ కనిపించట్లేదు. ఓకే. ఓకే. సో ఆప్షన్స్ కదా కవరేజ్ ఆప్షన్స్. ఓకే. సో ఇక్కడ డిఫరెంట్ కవరేజ్ ఆప్షన్స్ స్క్రీన్ షేర్. సో క్లాక్ జనరేషన్ ఇదంతా కామన్. సో కవర్ గ్రూప్ నేమ్ అండ్ దెన్ పాసేజ్ క్లాక్ ఇక్కడ చూసారా ఆప్షన్స్ డాట్ per instance ఈక్వల్ టు 1 ఆప్షన్స్ డాట్ నేమ్ వాల్యూ ఆప్షన్స్ డాట్ కమెంట్ ఆప్షన్స్ డాట్ గోల్ ఆప్షన్స్ డాట్ వెయిట్. ఓకే. ఇవి వాల్యూస్ ఇచ్చాం. అండ్ దెన్ ఆప్షన్స్ డాట్ టైప్ ఆప్షన్స్ డాట్ గోల్ ఈక్వల్ టు గోల్ 1. సో గోల్ ఈక్వల్ టు 90 వెయిట్ ఈక్వల్ టు 2 కమెంట్ గోల్ స్ట్రోబ్ ఈక్వల్ టు వాల్యూస్ ఇచ్చాం. అంటే 2 టైప్స్ కి సంబంధించి కన్సిడర్ చేసుకున్నాం. దెన్ సిపి అడ్రస్ ఈక్వల్ టు ఇందులో ఆప్షన్స్ డాట్ వెయిట్ గోల్ 100% అట్లీస్ట్ 2 బిన్స్ హిట్ అవ్వాలి. ఆటో బిన్ మ్యాక్స్ ఈక్వల్ టు 8 రావాలి. ఇక్కడ చూసారా ఈ బిన్స్ కి సంబంధించి అన్నిటిని చెక్ చేయాలి. ఓవర్లాప్ ఏమైనా ఉంటే కూడా ఓవర్లాప్ డిటెక్ట్ చేయాలి. అది సేమ్ కవర్ పాయింట్ కి సంబంధించి కవర్ పాయింట్ 2 కి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్ అంటే ఆప్షన్స్ డాట్ క్రాస్ ఆటో బిన్ మ్యాక్స్ ఈక్వల్ టు 16 జనరేట్ అవ్వాలి. ఆప్షన్స్ డాట్ క్రాస్ నంబర్ ప్రింట్ మిస్సింగ్ ఈక్వల్ టు 10 పిన్స్ మిస్ అయితే కనుక ప్రింట్ అవ్వాలి. దెన్ ఇదంతా కామన్ ఇంకా శాంప్లింగ్ చేయడం అండ్ మెమరీ క్రియేట్ చేయడం ఫంక్షన్స్ డాట్ వాల్యూ రిటర్న్ డాట్ లో అయితే ఏ ఈక్వల్ టు లెస్ దెన్ 10 లేదంటే మిడ్ హై ఈ కండిషన్స్ కామన్ అండ్ డేటా కూడా 0 అండ్ దెన్ లో హై. ఓకే. ఇనిషియల్ బిగిన్ వాల్యూస్ ని అడ్రస్ కి డేటాకి $random ఆఫ్ వాల్యూస్ ఇచ్చేస్తాను 0 to 15 అని. దెన్ ప్రింటింగ్ చేస్తున్నాను. ఓకే. ఆప్షన్స్ డాట్ గోల్ మొత్తం అన్నింటిని ప్రింట్ చేస్తున్నాను. చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది. మీకు ఎన్ని మిస్ అయినాయి అనేది నాకు తెలియాలి. ఎన్ని పిన్స్ హిట్ అవ్వలేదు, ఎన్ని పిన్స్ మిస్ అయినాయి అనేది నాకు తెలియాలి. అందుకు మిస్సింగ్ పిన్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాను. ఓకే.
10 ఆప్షన్స్ అంటే మీరు 10 బిన్స్ మిస్ అయితే కనుక ప్రింట్ అవ్వాలి. 10 బిన్స్ కన్నా తక్కువ అయితే అదేం నాకు మిస్ అవ్వక్కర్లేదు అంటే చూపించక్కర్లేదు. ఓకే, ఇక్కడ చూసారా కవరేజ్ డాట్ ఆప్షన్స్ డాట్ నేమ్ ఏమో కవరేజ్కి సంబంధించి, కమెంట్స్ వచ్చేసరికి కవరేజ్ డెమో ఫర్ ఇంటర్వ్యూ, అండ్ దెన్ గోల్ వచ్చేసరికి 95% మీట్ అయింది, వెయిట్ వచ్చేసరికి 5, పర్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు 1. ఓకే, మీరు పర్ ఇన్స్టెన్స్ని అంటే ప్రతిదీ ఒకసారన్నా హిట్ అవ్వాలి. ఓకే, మీరు అడ్రస్ కానీ డేటా కానీ ప్రతిదీ ఒకసారన్నా హిట్ అవ్వాలి. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నేను ఆప్షన్స్ డాట్ పర్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు ఒక 5 ఇద్దాం. 5 ఇస్తే అప్పుడు ఏమవుతుంది, ఆప్షన్స్ డాట్ అట్లీస్ట్ వెయిట్, ఓకే, ఓవర్లాప్ డిటెక్ట్ చేయడం, ఆప్షన్స్ డాట్ పర్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు 2 పెడతాం ఇక్కడ. ఓకే, 2 పెట్టి 2 బిన్స్ హిట్ అవ్వాలి. సో కవరేజ్ గోల్ ఎంత హిట్ అవుతుంది ఒకసారి చూద్దాం. సో ఓవరాల్ కవరేజ్ 92. సో పర్ ఇన్స్టెన్స్ ఒకసారి హిట్ అయింది ఇక్కడ. సో వెయిట్ వచ్చేసరికి 5. ఓకే, సో ఇక్కడ పర్ ఇన్స్టెన్స్ ఎంత ఉంది, ఆప్షన్స్లో స్ట్రోక్, వెయిట్, గోల్. ఓకే, ఓవర్లాప్ డిటెక్షన్ 1, అట్లీస్ట్ ఆప్షన్స్లో అట్లీస్ట్ 2 అన్నా రిపీట్ అవ్వాలని చెప్పేసి అన్నాడు. ఇక్కడ 10 పెడదాం. 10 పెట్టి చూద్దాం. మీరు ఇలా చేంజ్ చేసుకొని చెక్ చేసుకోండి. 2 అన్నా హిట్ అవ్వాలి. సో ఇప్పుడు చూసారా తగ్గిపోయింది కవరేజ్ 40%. అంటే 10 ఇచ్చాను కదా, ప్రతిదీ 10 టైమ్స్ రిపీట్ అవ్వాలని చెప్పేసి పెట్టాను. సో 10 టైమ్స్ రిపీట్ అవ్వట్లేదు. ఓకే, సో అలా అట్లీస్ట్ ఆప్షన్ ఆటో బిన్ మ్యాక్స్ వాల్యూస్ మనం చేంజ్ చేసినప్పుడు ప్రతిదానికి ఇక్కడ రిపీట్ 15 ఇచ్చాం కదా, 1500 టైమ్స్ ఇద్దాం. ఎందుకంటే ప్రతిదీ 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు కవరేజ్ 40 కాస్త కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. కొంచెం ఏంటి, మీరు రిపిటేషన్ మంచిడమే. మీరు ఇక్కడ రిపీట్ 100 అంటే ఇక్కడ 100 టైమ్స్ తీసుకున్నారనుకోండి, 100 టైమ్స్ తీసుకుంటే ఎంత కవరేజ్ వస్తుంది అంటే వాల్యూస్ని మనం చేంజ్ చేయాలి, రిపీట్ చేయాలి. డాలర్ ర్యాండమ్ అనేది ఇచ్చాం కదా, రిపిటేషన్ పెంచితే మీకు వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. చూసారా 100 టైమ్స్ ఇస్తే 100% వచ్చింది. అదే 10 టైమ్స్ తీసుకుంటే 50 టైమ్స్ తీసుకుంటే $97 వచ్చింది. ఓకే, 96% అలా. మీరు ఈ రిపిటేషన్ వాల్యూస్ని పెంచాలి అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఇవ్వాలి. అంటే రిపిటేషన్ పెంచితేనే కదా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ పెంచితే వాల్యూస్ మారుతూ ఉంటాయి. 15 కాస్త 70 చేద్దాం. 70 చేస్తే రిమైనింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందో లేదో చూద్దాం. సేమ్ పర్సంటేజ్ ఉంది. సో 90 ఇచ్చి చూద్దాం. ఓకే, సో దెన్ 100% వచ్చింది. 90 వరకు చేస్తే 100% వచ్చింది. 90 టైమ్స్ రిపీట్ చేస్తే. ఓకే, సో కవరేజెస్ అన్ని చూడండి. ఇంక ఇక్కడితో మీ ఎస్వి కంప్లీట్ అయిపోయింది. ఒక టెస్ట్ బెంచ్ రేపు చూద్దాం ఎగ్జాంపుల్, ఏదో ఒక టెస్ట్ బెంచ్ ఎగ్జాంపుల్.